నేను వింటిని కానీ ఇప్పుడు చూస్తున్నాను. ఏంటండి? నేను వింటిని కానీ ఇప్పుడు చూస్తున్నాను. ఇది ప్రవక్త 1965లో బోధించిన వర్తమానం అండి. ఈ వర్తమానం 1965లో బోధించాడు ప్రవక్త. ఇప్పటికి ఇంచుమించి ఈ వర్తమానం బోధించి దరిదాపు 100 సంవత్సరాలు సుమారైపోతుంది. హల్లెలూయా. కానీ ఈ వర్తమానం నేటికి ఇంకా సజీవంగానే ఉన్నది. హల్లెలూయా. ఇది సజీవమైన వర్తమానం కనుక ఆ వర్తమానం మనం వింటున్నప్పుడు, ఒక పాపాత్మురాలైన స్త్రీ కోసం మాట్లాడుతున్నప్పుడు ఒక పాపాత్మురైన స్త్రీ కోసమే మనం అక్కడ దృష్టి పెట్టకూడదు, కానీ ఆ పాపాత్మురైన స్త్రీ యొక్క స్థానంలో మనల్ని పెట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు పాపాత్మురైన స్త్రీ ఎవరు? మనమే. సంఘమే ఆ పాపాత్మురాలైన స్త్రీ అయి ఉన్నది. నువ్వు నేనే ఆ పాపాత్మురాలైన స్త్రీ అన్నమాట. ఇప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీ అక్కడ ఉంటే ఆమెను కలుసుకోవడానికి మెస్సయ్య కూడా వచ్చాడు. అక్కడ శరీరధారి అని మెస్సయ్య ఉన్నాడు. శరీరధారి అని మెస్సయ్య ఉన్నాడు. అంటే అక్కడ 2000 సంవత్సరాల క్రితం శరీరధారి అని మెస్సయ్య అక్కడ ఉంటే, మరి ఇప్పుడు ఈ 2000 సంవత్సరాల తర్వాత కూడా శరీరధారి అని మెస్సయ్య ఉండాలి కదా? ఉండాలా వద్దా? హల్లెలూయా. మనమేమి పిట్టకథలో హరికథలో చెప్పుకోవట్లేదు, కానీ మనము నేరుగా వింటమే కాదు కానీ చూడాలి కూడా. వాక్యం వింటమే కాదు కానీ వాక్యంలో ఉన్న కార్యాలు కూడా చూడాలి. హల్లెలూయా. అది అందరూ చూడలేరు. చాలా మంది వింటారు, ఈ చెవితో వింటారు, ఈ చెవితో విడిచిపెట్టేస్తారు, అది వేరే సంగతి. కానీ విన్న వాళ్ళు చూడాలి. చూడాలి అంటే ప్రత్యక్షత కావాలి. ఆమేన్. హల్లెలూయా. చూడాలి అంటే ఏం కావాలండి? ప్రత్యక్షత అనగా అర్థం ఏంటంటే తెరవబడిన కన్నులు కావాలి. ఎప్పుడైతే తెరవబడిన కన్నులతో మనం వాక్యాన్ని చూస్తామో అప్పుడు మనం నేరుగా మన ఎదురుగా ఉన్న ఈ కాలం యొక్క మెస్సీయను చూస్తాం. ఆ రోజు వ్యక్తిగతంగా ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎలాగైతే వ్యక్తిగతంగా యేసుక్రీస్తుని కలుసుకున్నదో, ఈ రోజు మనం కూడా వ్యక్తిగతంగా యేసుక్రీస్తుని కలుసుకుంటాం అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మీరు పాపాత్మురాలైన స్త్రీని మీరు ఆమె స్థానంలో మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మిమ్మల్ని కలుసుకోవడం కూడా యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు ఆయన చూసే కన్నులు మనకు కావాలి. హల్లెలూయా. ఇంకా పాపాత్మురాలైన స్త్రీ స్థానంలో మీరు పెట్టుకుంటే అక్కడ శాస్త్రులు ఉన్నారు, ఫరిసీయులు ఉన్నారు, సదుకాయులు ఉన్నారు, హెరోదీలు ఉన్నారు, కపటోపాయం చేత పిలిచిన సీమోను ఉన్నాడు. హల్లెలూయా. డబ్బు మూట సంఖలో పెట్టుకున్న యోధ ఇస్కరియోతు ఉన్నాడు. ఇలా అనేకమైన క్యారెక్టర్స్ అక్కడ కనపడుతున్నాయి. అర్థమవుతుందండి? అంటే భూమి మీద అనేక మంది క్యారెక్టర్ కలిగిన మనుషులు కూడా ఉన్నారు. శాస్త్రులు అంటే బైబిల్ చదివి శాస్త్రాలు వివరించే వాళ్ళు, బైబిల్ క్లాసులు చెప్పేవాళ్ళు అనమాట. శాస్త్రులు అనమాట. ఏంటంటే అది బైబిల్ తరగతులను పిలుస్తున్నారు చూసారా, రండి మీకు బైబిల్ స్టడీ నేర్పిస్తాం అని చెప్పి వాళ్ళు ఏం చెప్తారంటే శాస్త్రాలు నేర్పిస్తున్నారు. బైబిల్ శాస్త్రం, ఆ శాస్త్రాలన్నీ థియాలజీ శాస్త్రం, ఆ శాస్త్రాలన్నీ కూడా నేర్పించడానికి వాళ్ళు శాస్త్రులుగా మారారు. తర్వాత పాస్టర్లు ఉన్నారు, పరిసయ్యులు, బోధించేటోళ్ళు అనమాట. వాళ్ళు సంఘాలు పెట్టి బోధించేటోళ్ళు పాస్టర్లు. ఈ రోజు నవీన పాస్టర్లు ఎలాగైతే ఉన్నారో ఆ రోజు కూడా పాస్టర్లు ఉన్నారు, ఆ రోజు కూడా శాస్త్రులు ఉన్నారు, ఈ రోజు కూడా శాస్త్రులు ఉన్నారు. ఆ రోజు డబ్బు మూట పట్టుకుని ఎలాగైతే ఈ బైబిల్ని వాడుకొని డబ్బు సంపాదించుకున్న వాళ్ళు ఎలాగైతే ఉన్నారో యూదా ఇస్కరియోతు వలె, ఈ రోజు కూడా అలాగే బైబిల్ని ఒక ఆధారం చేసుకుని, దీన్ని ఒక వ్యాపారంగా చేసుకుని, బైబిల్ని ఒక డబ్బు సంచిగా పెట్టుకుని దీన్ని అడ్డెట్టుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు. హల్లెలూయా. బైబిల్ ఒక అడ్డంతే, దాన్ని అడ్డెట్టుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు. ప్రార్థనల పేరుతో, వాక్యాల పేరుతో, రకరకాల పేర్లు పెట్టి, తైలాభిషేకాల పేరుతో, లేకపోతే స్వస్థతల పేరుతో, అభిషేకాల పేరుతో దీన్ని అడ్డెట్టుకుని అనేక మంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. హల్లెలూయా. బైబిల్ ఒక వ్యాపారం అయింది ఈరోజు. ప్రతి ఒక్కరికి బాగుంది బైబిల్ అడ్డెట్టుకుని సంపాదించుకోవడానికి. ఒక దగ్గర ప్రార్థన చేస్తే ఎవడో 100 రూపాయలు ఇస్తాడు, లేదా 1000 రూపాయలు ఇస్తాడు, లేదా 10,000 ఇస్తాడు, జోబులు ఎట్టుకుని వెళ్ళిపోతారు సంఖ్యలో. హల్లెలూయా. పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, చిన్న చిన్న పాస్టర్లు అలా చేస్తారు. పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు అనుకోండి. సపోజ్ రాజమండ్రి జాన్మీశ్వరికి రావాలి మీటింగ్ పెట్టాలంటే మా ముందు అకౌంట్లో 50,000 వేసేది, ముందు అకౌంట్లో 50,000 వేసేది, అప్పుడు జాన్మీశ్వర్ గారు వచ్చి మీటింగ్ పెడతాడు. అలాగే పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, వాళ్ళకి ముందు అకౌంట్లో పడిపోవాలి, వాళ్ళ లాడ్జీలు తీయాలి, వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు చేయాలి, వాళ్ళకి చాలా ఏర్పాట్లు చేసి వాళ్ళకి ప్రత్యేకంగా పాస్టర్లకే ఇంచుమించు 5 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి, మీటింగ్లు ఖర్చు పెట్టుకోవాలి. ఇలాగా అంత డబ్బు డబ్బు డబ్బు, లైటింగ్లు, డిస్కో డ్యాన్స్ లాగా ఎన్నో అడవిడి చేస్తున్నారు. ఎందుకంటే ఈ బైబిల్లో లేదు కానీ ఒక వ్యాపారం కానీ మారింది. యూదా ఇస్కరియోతు వలె వాడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు దగ్గర ఎందుకున్నాడంటే ఆయన అడ్డెట్టుకుని డబ్బు సంపాదించుకుంటాడు. హల్లెలూయా. వాడి ఆత్మ ఉన్నవాడు అందరూ కూడా అలాగే డబ్బు సంపాదించుకుంటారు దీన్ని అడ్డెట్టుకుని. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయులు ఉన్నారు, హెరోదీలు ఉన్నారు. హెరోదీలు అంటే రాజకీయవేత్తలు అనమాట.
రాజకీయవేత్తలు అంటే మతంలోనే ఉంటూ రాజకీయం చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. మతంలో ఉంటేనే మత రాజకీయం చేస్తారనమాట. అంటే వీడి దగ్గర ఆడికి లంకెలు పెట్టేసి వీడు మెప్పు పొందుతూ ఉంటాడు, వీడు లబ్ధి పొందుతూ ఉంటాడు, ఇద్దరికి లంకెలు పెట్టేసి వీడు లబ్ధి పొందుతూ ఉంటాడు. అది రాజకీయం. అది రాజకీయవేత్తలు అలాగే ఉంటారు. ఆ కులానికి ఈ కులానికి దెబ్బలెట్టేసి మధ్యలో వీడు లబ్ధి పొందుతూ ఉంటాడు. అయితే ఆ యొక్క వర్గానికి ఈ వర్గానికి దెబ్బలెట్టేసి వీడు లబ్ధి పొందుతూ ఉంటాడు. అలాగే రాజకీయవేత్తలు చేసే డ్రామాలో సంఘాల్లో పాస్టర్లు ఆడుతూ ఉంటారు. హల్లెలూయా. అదొక డ్రామా. అంటే ఏం ఆత్మ అంటే హెరోదీల ఆత్మ, అది రాజకీయ ఆత్మ. అది ఎవరైతే అలాంటి ఆత్మ పొందుకున్నారో వీళ్ళు కూడా అదే రాజకీయాలు చేస్తూ ఉంటారు. సంఘంలో రాజకీయాలు చేస్తూ ఉంటారు. సంఘంలో భయంకరమైన మత రాజకీయాలు ఉంటాయి. అవి చూస్తే వాళ్ళు బత్తే చేయాలనిపించదు, అంత భయంకరంగా ఉంటాయి మత రాజకీయాలు. ఇది హెరోదీల ఆత్మ. సదుకీల ఆత్మ ఉంది. వాళ్ళ సిద్ధాంతాలు సృష్టించేసి మేము ఎలాగైతేనే నమ్ముతాం లేదా నమ్మమంటారు, మేము ఎలాగుంటేనే నమ్ముతాం లేదా నమ్మమంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గొడ్లు వేసేసుకుంటారు. వాళ్ళు ఒక అడ్డుకట్ట తెరలు కట్టేసుకుంటారు. మేము ఎలాగుంటేనే ఉంటాం, మేము ఎలాగుంటేనే బతి చేస్తాం, ఇలాగుంటేనే చేస్తాం అన్నట్టుగా వాళ్ళు అడ్డుకట్టలు వేసేసుకుంటారు అనమాట. దాన్ని సద్దుకైల ఆత్మ అంటారు. ఇవన్నీ ఫ్యూచర్లో నేను వివరంగా వివరిస్తాను. ఒక్కొక్కటి కూడా అర్థమవుతాయి. సద్దుకైల ఆత్మ అంటే ఏంటి, పరిశీల ఆత్మ అంటే ఏంటి, హెరోదీల ఆత్మ అంటే ఏంటి. ఇవన్నీ ఆత్మలన్నీ కూడా ఏ యొక్క ఆత్మ ఎవరు దూరుతుందో అలాగే ప్రవర్తన నటిస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఇప్పుడు మీలో తాగుబోతు ఆత్మ దూరింది అనుకోండి, తాగుతూ ఉంటారు అనమాట. బూతుల ఆత్మ దూరింది అనుకోండి, ఎంతసేపు బూతులు తిడుతూ ఉంటారు. అసూయ ఆత్మ దూరింది అనుకోండి, ఆడి మీద ఎంతసేపు అసూయ పడుతూనే ఉంటారు. అలాగే డబ్బు ఆత్మ దూరింది అనుకోండి, ఇంకెంతసేపు డబ్బు కోసం ఆలోచిస్తారు. కామాతృత ఆత్మ దూరింది అనుకోండి, ఇంకెంతసేపు కామం కోసం ఆలోచిస్తారు. దురాశ కోసం ఆత్మ దూరింది అనుకోండి, ఇంకెంతసేపు దురాశ, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇంకెంతసేపు ఏమి లేకపోయినా సరే ఆశపడతా ఉంటారు. హల్లెలూయా. అంటే నేను చెప్పాను ఆల్రెడీ 20 కోట్ల దెయ్యాలు ఉన్నాయి. 20 కోట్లు. ఎన్ని కోట్లు అండి? 20 కోట్ల దెయ్యాలు ఉన్నాయి భూమి మీద. అందులో ఏ దెయ్యం వచ్చి నీళ్ళు దూరేందో తెలియదు. ఎవరు ఏ ఆత్మ చేత ఏడవబడుతున్నారో అలాగే తెలియదండి. అన్ని ఆత్మల చేత ఏడవబడతారు అనమాట. కొంతమంది నీతి మందుల్లో ఫీల్ అయిపోతారు, కొంతమంది బతిపరులో ఫీల్ అయిపోతారు, కొంతమంది మంచి బాగా పాటలు పాడతాను అన్నవాళ్ళు ఉంటారు. పాటల కోసమే బతుకుతారు అనమాట. వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళి పాటలు పాడితే సరిపోతుంది. హల్లెలూయా. వాళ్ళ వాక్యం విన్నా లేకపోయినా అది అనవసరం, పాట కోసమే బతుకుతారు. అదో ఆత్మ. కొంతమంది వాక్యం బోధించడానికే బతుకుతారు. అదో ఆత్మ. ఇలాగా ఇంచుమించు 20 కోట్లు ఉన్నాయి. 20 కోట్లు అండి. లెక్క పెట్టడానికి మీరు రోజు సరిపోదు. అవన్నీ దెయ్యాలన్నీ తీసుకొచ్చి లెక్క పెట్టాలంటే, ఆ ఆత్మలన్నీ వివరించాలంటే రోజు సరిపోదు మనకి. అన్ని కోట్ల దెయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఆత్మలన్నీ కూడా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఆత్మల మధ్యలో మనం వెళ్తున్నాం. ఇప్పుడు మన ఆత్మ ఏ ఆత్మకు సంబంధించింది అన్నది కావాలి. ఇప్పుడు 20 కోట్ల దెయ్యాలలో 20 కోట్ల ఆత్మల్లో దెయ్యపు ఆత్మలు 20 కోట్లు ఉన్నాయి, పరిశుద్ధ ఆత్మ ఒకటే ఉంది. వింటున్నారా? అంటే 20 కోట్ల దెయ్యాల్లో ఒక దెయ్యాన్ని పొందుకున్నావా లేకపోతే పరిశుద్ధాత్మను పొందుకున్నావా అన్నది మనం సరిగా చూసుకొని చెక్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నామా, 20 కోట్ల దెయ్యాల్లో ఏ దెయ్యమాత్మ పొందుకున్నామో మనకు తెలియాలి. ఖచ్చితంగా తెలియలేదనుకున్న నష్టపోయింది మనమే. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకుంటే ఎట్లా ఉంటుంది, 20 కోట్ల దెయ్యాల్లో ఏదో ఒక దెయ్యమాత్మ పొందుకుంటే ఎట్లా ఉంటుంది అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకుంటేనే మన జీవితం అనే ప్రయాణం అనేది మనం సరిగా నడవగలుగుతాం. హల్లెలూయా. చాలా మంది పొందుకుంటారు కానీ ఏ ఆత్మ పొందుకున్నారో తెలియదు. పరిశుద్ధాత్మ పొందుకున్నారా, బ్రహ్మపక్షాత్మ పొందుకున్నారా, లేకపోతే 20 కోట్ల దెయ్యాలు ఏ దెయ్యాన్ని పొందుకున్నారు. మగ్దలేని మరియ ఉంది బైబిల్లో. మగ్దలేని మరియకి 7 దెయ్యాలు వెళ్ళిపోయి అంటే ఒకేసారి 7 దెయ్యాలు వెళ్ళిపోయి ఆమెలోకి. ఆమెకు తెలియదు ఆ విషయం, 7 దెయ్యాలు వెళ్ళిపోయి అని. ఆమెకు వేశ్యలు బ్రతుకుతుంది, ఆమెలో 7 దెయ్యాలు ఉన్నాయి. అప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో ఆ మగ్దలేని మరియని చూసి వెంటనే గద్దించాడు. గద్దిస్తే 7 దెయ్యాలు ఒకదాని తర్వాత 7 దెయ్యాలు వచ్చినాయి. ఆమెలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 7 దెయ్యాలు ఉన్నాయి. శాన ఒకడు ఉన్నాడు బైబిల్లో. శాన అంటే బైబిల్లో ఉంటుంది. శాన అంటే అర్థం ఏంటంటే 2000 దెయ్యాలని. 2000 దెయ్యాలు ఉన్నాయండి వాళ్ళు. ఆడు ఒక్కడే కనపడుతున్నాడు కానీ వాళ్ళ లోపల ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 2000 దెయ్యాలు ఉన్నాయి. ఆడు 2000 దెయ్యాలు లోపల దూరేశాడు. ఏం చేస్తాడంటే రాయి కనపడితే రాయి నెత్తిని కొట్టేసుకున్నాడు, బట్టలు చింపేసుకున్నాడు. ఎవరైనా బట్టలు ఎత్తే ఊరుకోవట్లేదు, చింపేసుకున్నాడు. ఎవడన్నా దగ్గరికి వస్తే ఆంటీ రాయిలు ఇచ్చి కొట్టేస్తున్నాడు. ఆ అడవులంట కొండలంట పరిగెడతా ఉన్నాడు, అటు పరిగెడుతున్నాడు, ఇటు పరిగెడుతున్నాడు, తల ఇక్కడ వరకు పెంచేసుకుని పెంచోళ్ళ తిరుగుతున్నాడు. చాలా భయంకరంగా అతని పరిస్థితి. ఎందుకంటే అతను 2000 దెయ్యాలు పట్టేసి లోపల 2000 దెయ్యాలు ఉన్నాయి. ఆ లోపల దెయ్యాలు కొట్టుకుంటానే మనం తక్కువలేకపోతున్నాడు. అలా 2000 దెయ్యాలు పట్టేసి ఒకనొక రోజు యేసుక్రీస్తు అదే దారిలో నడుచుకుంటా వస్తే ఈ యొక్క 2000 దెయ్యాలు వెళ్ళిపోయి సాష్టాంగా నడుచుకుంటూ పడిపోయాడు యేసుక్రీస్తు కాలు మీద. 2000 దెయ్యాలు పడిపోయి 2000 దెయ్యాలు పడిపోయి ఆయన అడుగుతున్నాయి,
మా టైం ఇంకా రాలేదు కదా, అవ్వలేదు కదా, నువ్వు అప్పుడే వచ్చేసి పెట్టి మా టైం అయ్యే వరకు మేము పని చేస్తాం, పందులోకి వెళ్ళిపోతామని అడిగి సరే పొండి అన్నాడు. అవన్నీ ఇతను విడిచిపెట్టేసి ఆ పందులోకి వెళ్ళిపోయి పందులని చచ్చిపోయి హల్లెలూయా పందులని చచ్చిపోయినాయి. ఇక్కడ ఈ వ్యక్తిని విడిచిపెట్టిన అతను యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని చక్కగా వాక్యం తెచ్చుకుంటున్నాడు. చూసారా, మత్తలేని మరి 7 దెయ్యాలు విడిచిపెట్టినాయి. ఆ సేన అనే దెయ్యాన్ని పట్టుకున్నవాడిని 2000 దెయ్యాలు విడిచిపెట్టినాయి. కానీ ఈ చివరి కాలంలో 20 కోట్ల దెయ్యాలు విడిచిపెట్టాలనుకున్నాను. నువ్వు యేసుక్రీస్తుని ఎప్పుడు కలుసుకుంటావో అప్పుడు 20 కోట్ల దెయ్యాలు విడిచిపెడతాను. 20 కోట్ల దెయ్యాలు, ఒక దెయ్యం కాదు, 2 దెయ్యాలు కాదు, 20 కోట్ల దెయ్యాలు ఉన్నాయి మనిషిలో. దెయ్యం తర్వాత దెయ్యం, దెయ్యం తర్వాత దెయ్యం, దెయ్యం తర్వాత దెయ్యం. దీర్ఘంగా కూర్చొని అలాగే ఆలోచిస్తా చూడండి. ఒక మనిషి అలా కూర్చొని అలా ఆలోచిస్తా కూర్చుంటాడు అలా ఆలోచిస్తాడు, ఆలోచించాడు, తెగాల వచ్చాడు. ఎందుకు ఆలోచించాడు? లోపల దెయ్యాలని కొట్టేసుకున్నాడు. అదేమి ఆలోచన వచ్చేసి దీని ఆలోచన కూడా ఈ ఆలోచన ఆ ఆలోచన కూడా అలాగే ఆలోచించి బుర్ర వీటికి పెట్టి తాగడానికి పెడుతుంది. 24 గంటల ఆలోచన. ఏం ఆలోచిస్తున్నాడు ఇది కూడా తెలియదు. కానీ హల్లెలూయా బుర్ర పెచ్చెక్కిపోతాడు అన్నమాట. హీట్ ఎక్కిపోయి బాబాయ్ దెయ్యం తాగాలనిపిస్తుంది. అంటే దెయ్యాలు లోపల ఏం చేస్తున్నాయి? కొట్టేసుకున్నాయి. ఈ ఆలోచన ఆ ఆలోచన కొడుతుంది, ఆలోచన ఇలా చేద్దామంటుంది, అది ఆ ఆలోచన అలా చేయకూడదు, ఇలా ఇలా ఈ ఆలోచన చెప్తుంది, ఇలాగ వెళ్దామంటుంది ఈ ఆలోచన, అలాగే వెళ్ళకూడదు ఇంకో ఆలోచన వస్తుంది. అలా బుర్రలో మొత్తం కొట్టుకుని బుర్ర వీటికిపోద్ది అనమాట. చిరాకు వచ్చారు. అంటే ఏం జరుగుతుంది, ఎందుకు ఎలా జరుగుతుందంటే లోన దెయ్యాలు కొట్టుకుంటున్నాయి. 20 కోట్ల దెయ్యాలు కొట్టుకుంటున్నాయి. 1-2 దెయ్యాలు కాదు, 20 కోట్ల దెయ్యాలు. ఇప్పుడు దెయ్యాలన్నీ విడిచిపెట్టాలంటే ఇప్పుడు మత్తలేని మరియని 7 దెయ్యాలు విడిచిపెట్టినట్లుగా, పాపాత్మురాలైన స్త్రీని దెయ్యాలు విడిచిపెట్టినట్లుగా, ఆ సేన అని పట్టినోడిని ఆ దెయ్యాలు విడిచిపెట్టినట్లుగా ఈ రోజు నిన్ను నన్ను కూడా దెయ్యాలని విడిచిపెట్టాలంటే మనం క్రీస్తుని కలుసుకోవాలి. ఏమేన్ హల్లెలూయా. క్రీస్తుని వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడే నీకు పట్టిన దెయ్యాలని విడిచిపెడతాయి, లేకపోతే విడిచిపెట్టలేవు. సేన పట్టినోడు క్రీస్తుని కలుసుకున్నాక విడిచిపెట్టిన లేదా? హల్లెలూయా. ఇప్పుడు సేన పట్టినోడు 2000 దెయ్యాలు పట్టినోడు క్రీస్తుని కలుసుకున్నాకే కదా దెయ్యాలని విడిచిపెట్టినాయి. మత్తలేని మరియ క్రీస్తుని కలుసుకున్నాకే కదా దెయ్యాలని విడిచిపెట్టినాయి. ఆ పాపాత్మురైన స్త్రీ యేసుక్రీస్తుని కలుసుకున్నాకే కదా దెయ్యాలు విడిచిపెట్టినాయి. హల్లెలూయా. మరి నీవు నేను కూడా కలుసుకున్నాకే కదా దెయ్యాలు విడిచిపెడతాయి. కలుసుకోకుండా విడిచిపెట్టమంటే ఎలా విడిచిపెడతాయి? అవి కేవలం దేవుడికే భయపడతాయి. దెయ్యాలు దేవుడికే భయపడతాయి, ఏ మనిషికి భయపడవండి. కేవలం దేవుడికి మాత్రమే భయపడతాయి. అలా భయపడాలంటే నువ్వు దేవుని కలుసుకోవాలి. నువ్వు దేవుని కలుసుకోకుండా దెయ్యం భయపడదు. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏ పాత్రలో మీరు పెట్టుకోవాలంటే పాపాత్మురాలైన స్త్రీ యొక్క స్థానంలో మీరు ఉండాలి. క్రీస్తు మెస్సేగా ఉన్నాడన్న సంగతి గుర్తించాలి. ఆయన ఏ విధంగా ఉన్నాడన్న సంగతి గుర్తించాలి. అప్పుడు మన జీవితంలో క్రీస్తుని కలుసుకొని మన జీవితంలో పట్టిన దెయ్యాలను వదిలించుకోగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు మనం చూద్దాం, మెసేజ్లోకి వెళ్దాం. జాగ్రత్తగా మీరు 1 by 1 చక్కగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు సాయం చేసిన వాళ్ళు ముందుకెళ్దాం. దేవుని మహిమలు గాక. చూడండి, 177 పేరు చదువుతా ఉన్నాను. ఇంటిని కానీ ఇప్పుడు చూస్తున్నాను మెసేజ్ నుంచి ప్రవర్త బోధించింది. మొన్న కొన్ని విషయాలు చెప్పాను, అందులో నుంచి మరలా నేను వెనక్కి వచ్చాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, కొంచెం ఈ యొక్క వాక్యాన్ని కొంచెం డీప్గా తీసుకెళ్ళాలి, డెప్త్గా తీసుకెళ్ళాలి. దాన్ని మీకు అర్థమైనట్లుగా చెప్పాలని నాకు నా ప్రేరేపణ కలుగుతుంది కనుక ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. హల్లెలూయా. గమనించండి, ఆయన కొరకు ఆమె చేయవలసిన పని ఒకటి ఉన్నది. ఆమె ఆయన గూర్చి విన్నది. ఇప్పుడు ఆయనను కన్నులతో ఆమె చూచినది. ఆమెకు చేయవలసిన ఒక పని ఉన్నది, దానిని చేయకుండా ఆమె ఉండజాలదు. ఏమైనా సరే ఆమె ముందుకు వెళ్ళగోరింది, ఆయనకు సేవ చేయగోరింది. దేవుడు ఆమెకు నీటిని తువాలను అనుగ్రహించాడు. ఆయన పాదాలను ఆమె తుడిచింది. ఆమె సజీవుడవు దేవుని గురించి విన్నది. జీవితంలో చాలాసేపు విన్నది, కానీ ఇప్పుడు ఆయనను తన స్వనేత్రాలతో చూచినది. అది ఆయనే అని ఆమెకు తెలిసేను. ఏమి హల్లెలూయా. జీవితకాలంలో చాలాసేపు కూడా వాక్యం విన్నదంట ఆమె. ఆయన కోసం విన్నది. మనం కూడా వింటున్నాం, వాక్యం చెప్తున్నాం. ప్రతి ఆదివారం కూడా దేవుని కోసం వింటున్నాం, బైబిల్ చదువుతున్నాం, వర్తమానం చదువుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం. ప్రతి వారం కూడా దేవుని కోసం వింటున్నాం. హల్లెలూయా. క్యాసెట్ల ద్వారా వింటున్నారు, వాక్యం ద్వారా వింటున్నారు, యూట్యూబ్ ద్వారా వింటున్నారు, సేవకులు చెప్తుంటే వింటున్నారు. అన్ని రకాలుగా యేసుక్రీస్తు కోసం వింటున్నారు. హల్లెలూయా. దేవుడు అంటే ఏంటి, ఆయన యొక్క గొప్పతనం ఏంటి, ఆయన ఏం చేశాడు, మనకి ఆయన వల్ల మనకు ఉపయోగం ఏం కలిగింది, ఆయన మన కోసం ఏం చేశాడు, ఎలా మనల్ని రక్షించాడు, ఎలా మన కోసం రక్తం కార్చాడు, ఎలా మన కోసం ప్రాణం పెట్టాడు, ఎలా మనల్ని సృష్టించాడు, ఎలా ఈ భూమి మీద మనం తెచ్చాడు, ఏ విధంగా మనకు జీవాన్ని ఇచ్చాడు, ఇవన్నీ కూడా మనం ఆయన కోసం వింటూనే ఉన్నాం. హల్లెలూయా. ప్రతి వారం కూడా వింటున్నాం,
వాక్యం చదువుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, దేవుడికి ప్రేమిస్తున్నాం కనుక దేవుని కోసమే ఇంకా ఎక్కువగా తెలుసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ప్రతి వారం కూడా వింటున్నాం. ఆమె ఎలాగైతే విన్నదో మనం కూడా అట్లనే వింటున్నాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆమె అనేక సార్లు అనేక సమయాల్లో అనేక సార్లు ఆయన కోసం విన్నది, జీవితంలో చాలాసేపు ఆయన కోసం విన్నది. కానీ ఇప్పుడు ఆయనను ఆమె తన సొంత నేత్రాలతో చూస్తున్నాడు. హల్లెలూయా. సమరయ స్త్రీ, ఆ పాపాత్మురైన స్త్రీకి అయితే విని 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 ఒకనొక రోజు తన సొంత నేత్రాలతో దేవుణ్ణి చూసే టైం వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నదంటే సాక్షాత్తు ఆయన సన్నిధిలో తన సొంత నేత్రాలతో ఆయన చూస్తూ ఉన్న ప్లేస్ లోకి వెళ్ళింది. మనము కూడా వింటూనే ఉంటాము కాదు కానీ, ఇలా వింటూనే 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 ఉంటాం కాదు కానీ, ఒకనొక రోజు మన సొంత నేత్రాలతో ఏ ఫోటో అయితే ఇప్పుడు మనం చూస్తున్నామో ఫోటోలో ఉన్న వ్యక్తిని నేరుగా మన సొంత నేత్రాలతో ఒకనొక రోజు చూసే స్థితిలోకి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. మన తాపత్రయము, మన ఆశ, మన గోలు, మన యొక్క కోరిక, మన యొక్క దృక్పథం అన్ని కూడా, మన లక్ష్యం, మన గమ్యం అన్ని కూడా ఆయన చూసే పనిలో ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది ఆయన చూడాలని? నిజంగా మీకు ఉందా? మీ హృదయాల్లో నిజంగా ఉందా మీకు ఆయన చూడాలని కోరుకుందా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగా. చూడండి, ఇప్పుడు ఆమె విన్నది, కానీ ఇప్పుడు సొంత నేత్రాలతో ఆయన చూసే స్థితిలో ఉన్నది ఆమె. హల్లెలూయా. ఆమె ఒక పాపాత్మురాలు, ఆమె పేరు వేశ్య, ఆమె భయంకరమైన వ్యాపారం చేసుకుంటా ఉంది, భయంకరమైన పరిస్థితుల్లో ఆమె ఉన్నది. కానీ ఇప్పుడు సాక్షాత్తు ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఆయన సన్నిధిలో ఉన్నది ఆమె. హల్లెలూయా. పరిశుద్ధులు అనబడిన వారు, శాస్త్రులు, సద్దుకైలు, పరిసయ్యులు, హెరోదీలు, ఎంతో అతి పరిశుద్ధంగా జీవించుతున్న వారు ఆయన సన్నిధిలో లేరు. కానీ ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఒక వేశ్య తన సొంత నేత్రాలతో ఆయన చూస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. జీవితంలో చాలాసేపు ఆయన కోసం విన్నదామే, కానీ ఇప్పుడు ఆమె యొక్క సొంత నేత్రాలతో ఆమె చూస్తుంది. అది ఆయనే అని ఆమెకు తెలుసు. దైవావేశం ఆమెకు తాకింది. ఈయనే వర్తమానికుడని ఆమె చెప్పాను. ఆయనకు ఒక సేవ అవసరమైనది. ఆయనకు సేవ చేయటకు ఆమె యొక్క ఏమీ లేదు. ఆయన పాదములు ధూళితో నిండి ఉన్నాయి. ఆయనకు సేవ చేయవలసిన కానీ ఆమె ముందుకు వెళ్ళినది. ఎందుకనగా దాన్ని చేటుకు ఆమె దైవావేశము పొందినది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి ఎంత అద్భుతమైన మాట ఇది. ఆమె సొంత నేత్రాలతో చూడటమే కాదు, అది ఆయనే అని ఆమె గుర్తించిందండి. హల్లెలూయా. భూమి మీద చాలా మంది మనుషులు ఉన్నారండి. దేవుడు కనుక వచ్చి నీతో మాట్లాడుతున్నాడు అనుకో, ఆయనే ఒక శరీరం ధరించుకుని వచ్చి నీ ముందు నిలబడ్డాడు అనుకోండి, అది ఆయనే, దేవుడే, ప్రభు యేసుక్రీస్తుయనే అని గుర్తించే అంత స్టామినా నీ దగ్గర ఉందా? ఉందండి. హల్లెలూయా. దేవుడే కనుక ఏదో రూపంలో వచ్చేసి నీ ముందు నిలబడ్డాడు, ఇది ఈయన ప్రభు యేసుక్రీస్తు ఈయన అని చెప్పగలిగే అంత, చూసి అంత ధైర్యము, దమ్ము, ప్రత్యక్షత నీకు ఉందా? అప్పుడు హల్లెలూయా. ఒక సహజంగా సామాన్యంగా మనం ఇక్కడ ఉంటే మనం ఆయన ఇక్కడ వద్దు కనపడిపోతే గుర్తించలేము. ఇప్పుడు ఆయన గుర్తించాలంటే ఎంత వాక్యం తెలిసి ఉండాలి, ఆయన గుర్తించాలంటే ఎంత ప్రత్యక్షత ఉండాలి, ఆయన ఇలాగే ఉంటాడన్న సంగతి మనకి ఎరిగి ఉండాలంటే ఎంత ప్రత్యక్షత మనకు ఉండాలి, ఎంత వాక్యం తెలిసి ఉండాలి, ఎన్ని కోర్స్ తెలిసి ఉండాలి, ఎన్ని రకాలుగా ఆయన కోసం మనం నేర్చుకుని ఉండాలి. ఏమండి? ఏ గుర్తింపులు లేకుండా, ఏ యొక్క సూచనలు లేకుండా మనం ఆయన ఎలా గుర్తిస్తాం? ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నాడండి, అనౌన్స్ చేసాడు ఎవడని, అమెరికా ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నాడని. ఆయనకి సంబంధించిన సెక్రటరీ ఎవరో చెప్పాడు, అమెరికా ప్రెసిడెంట్ పలానా ఇండియా వస్తున్నాడని. ఇండియా వస్తున్నాడంటే అమెరికా ప్రెసిడెంట్ ఎలా ఉన్నాడో తెలియకుండా ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటావు? ఆయన ఏ సూట్ వేసుకున్నాడు, ఏ బట్టలు వేసుకున్నాడు, ఏ కలర్లో ఉన్నాడు, పొట్టుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, ఏ విధంగా ఉన్నాడని తెలియకుండా ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు? అసలు మనిషి తెలియాలి కదా. మీకు తెలుసా, ఇక్కడి నుంచి కోవైట్ వెళ్తాడు, ఇక్కడి నుంచి కోవైట్ వెళ్తాడు. కోవైట్ వెళ్తే వాళ్ళు ఇంకొక అరగంటలో ఎయిర్పోర్ట్లో దిగుతారు. ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంటి యజమానులు కారు వేసుకుని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వస్తారు. ఎలా వస్తారు తెలుసా అండి? ఎక్కడి నుంచి ఫోటో వెళ్తుంది, వెళ్ళి వాళ్ళు వ్యక్తి యొక్క ఫోటో వెళ్తుంది. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటో పట్టుకుని ఆ ఎయిర్పోర్ట్లో నుంచి ఉంటారు, ఈ ఫోటో ఇలా పట్టుకుని ఆ ఫోటో నుంచుంటే వీళ్ళని వెతుక్కుంటా వీళ్ళ ఫోటో ఎక్కడుందో చూసుకుని ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నేనే అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఆ వ్యక్తిని తీసుకుని ఇంటికి తీసుకెళ్తారు.
హల్లెలూయా. అవతలలో వెతికి వ్యక్తి ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు వీసా పంపించారు, వెళ్తుంది అంతే. వాళ్ళు గుర్తించాలంటే వీళ్ళ ఫోటో వాళ్ళకి పంపించాలి. వీళ్ళ ఫోటో వాళ్ళకి పంపిస్తే ఆ ఎయిర్పోర్ట్లోకి వచ్చి వాళ్ళ ఫోటో నచ్చుంటారు కదా, అప్పుడు ఆ ఫోటో చూసి తీసుకెళ్తారు. హల్లెలూయా. గుర్తింపు. ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు కనుక నీ దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు, ఆయన ఎలా ఉన్నాడో ఏంటో ఏం చెప్పకుండా నీ దగ్గరికి ఎలా వచ్చేస్తాడు ఆయన? ఆయన ఏ గుర్తింపు లేకుండా ఎలా వచ్చేస్తాడు? ఏమన్నా మాట అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుంది కదా. దేవుని నువ్వు గుర్తించాలి, ఆయన చూడాలి. ఆయన చూడాలంటే ఆయన ఎలా ఉన్నాడు, ఎలా ఉంటాడో, పొట్టిగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, ఆ ఫోటోలో చూపిస్తున్నట్టు ఇలా జుట్టుకి ఎంత గంట ఉంటుందా, అదే డ్రెస్ వేసుకుని అదే ఆ యొక్క ఏమంటారు దాన్ని తల అలా పట్టుకుని అలాగే వస్తాడా? చాలా మంది యాక్సెప్ట్ చేసేది ఎలాగంటే దేవుడు అంటే ముసలోడు కింద ఉంటాడు, చాలా తెల్లగా ఉంటాడు, మొత్తం తలంతా తెల్లగా ఉంటుంది, ముసలోడు అంటే భూమి పుట్టి చాలా కాలం అయిపోయింది కదా, ఇంతకాలం దేవుడు ఉన్నాడని ముసలోడు అయిపోయి ఉంటాడు అని చాలామంది ఆయన ఒక ముసలోడు కింద ఊహించుకుంటారు. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు ఇప్పటికి కూడా తండ్రి పైన ఉన్నాడు, కుమారుడు కింద వచ్చి కుమారుడు అంటే యవనస్తుడు, తండ్రి అంటే ముసలోడు. ఫోటోలు కూడా అలాగే వేస్తారు. చాలామంది చూడండి, ఎక్కడ చూసినా మీకు ఇక్కడ దొరకవు, కానీ మీరు ఫోన్లో ఎత్తకండి. మీ ఫోన్లో ఎత్తితే తండ్రి పైన ముసలి రూపం, కొడుకేమో యవనస్తుడిగా ఉంటాడు. పరిశుద్ధాత్మ అంటే ఏ పవర్ అయినా పెడతారు. అంటే మనుషుల యొక్క ఊహ ఎలా ఉంది? తండ్రి అంటే ముసలుడు, కుమారుడు అంటే పొడుచుడు, కుర్రోళ్ళ ఉంటాడు అని చెప్పి తండ్రిని కొడుకుని పెడతారు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అంటే ఆయన ఇప్పుడు ముసలోళ్ళగానే ఉన్నాడా? అంటే నీ దగ్గరికి ఆయన ముసలోళ్ళగా వస్తాడా? తండ్రి వస్తేనే. కుమారుడు వస్తే పొడుచులాగా వస్తాడా? అసలు మనకి ఏ గుర్తింపు ఉన్నదని మనకి ఎలాగ? ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ ఆమె జీవితంలో చాలాసేపు విన్నదంట. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన ముందు ఆయన ముందు కూర్చుంటే ఆయన ముందు ఆయన ఉన్నాడు కాబట్టి అది ఆయనే అని గుర్తించిందంట ఆమె. నేను ఇప్పుడు ఎంతసేపు చెప్పిన స్టోరీ ఆయనే ఆమె గుర్తించగలిగిందంటే ఆమెకి ఎంత వాక్యం తెలిసి ఉండాలి చెప్పండి ఒకసారి. వింటున్నారా? అర్థమైందా? నా భావం అర్థమైందా? ఇప్పుడు ఆయనే అని గుర్తించిందంటే ఇప్పుడు ఆమెకి ఎంత వాక్యం తెలిసి ఉంటుంది? పాపం అయితే చేస్తుంది, కానీ కుటుంబాన్ని పోషించుకోవడానికి వ్యక్తురిచ్చామే ఏం చేస్తుందంటే తల్లిదండ్రుల్ని పోషించుకోవడానికి ఆ హాస్పిటల్ ఖర్చుల కోసం ఏదో ఈమె ప్రయత్నం చేస్తుంది, కానీ ఈమె దృష్టి అంతా ఎక్కడుందంటే వాక్యం మీద ఉంది. హల్లెలూయా. ఎక్కడుందంటే దృష్టి అంతా ఎంత వాక్యం తెలుసుంటే ఈమె యేసుక్రీస్తు గుర్తిస్తారు. ఏమంటే దేవుణ్ణి గుర్తించడం అంటే మామూలు విషయమా? దేవుణ్ణి గుర్తించడం అంటే మామూలు విషయమా? ఆయన్ని చూసి ఇది ఆయనే అని గుర్తించడం అంటే మామూలు విషయమా? అంత గుర్తించగలిగిన కెపాసిటీలోకి ఆమె వెళ్ళిందంటే ఆమెకి ఎంత వాక్యం తెలిసి ఉంటే చెప్పండి ఒకసారి. చాలా మంది చాలా ఈజీగా చెప్తారు, ఆమె పాపాత్మురాలైన సరే దొరికేసింది, దేవుడు క్షమించేసాడు, అయిపోయింది అనుకుంటా. చాలా తేలిగ్గా చెప్తారు, విషయాన్ని చాలా తేలిగ్గా చెప్తారు. ఆమె పాపం చేసుకుంటుందో దేవుడు వచ్చాడు, రక్షణ చేశాడు, స్వస్థత చేశాడు, దేవుడు చనిపోయి వెళ్ళిపోయింది. కానీ ఆమె దాని వెనకాల ఉన్న ఆమె ప్రయత్నం చూడండి ఒకసారి. అది ఆయనే అని గుర్తించగలిగిందంటే నిజంగా ఆమెకు ఎంత వాక్యం తెలుసుంటే ఆమె గుర్తించగలిగితే చెప్పండి ఒకసారి. మీరు చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నారు, ఎన్నో సంఘాలకు వెళ్ళారు, ఎన్నో వాక్యాలు విన్నారు, ఎన్నో సభలకు వెళ్ళారు, ఎంతో వాక్యం మీకు తెలుసు. ఇప్పుడు దేవుడే కనుక వచ్చి మీ దగ్గరికి నిలబడ్డాడు అనుకోండి, గుర్తిస్తారా? మరి మీ వాక్యం తెలుసు కూడా గుర్తించలేకపోతున్నారు ఏంటి పరిస్థితి అది? అంటే ఆయనకి సంబంధించిన పూర్తి సమాచారం మీ దగ్గర లేదు. అర్థమైందా మీకు? ఆయన ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో, వస్తే ఎలా మాట్లాడతాడు, ఆయన విధానం ఎట్లా ఉంటుంది, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన కోరికలు ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన ఏ విధంగా మాట్లాడతాడు వస్తే మీ దగ్గర. హల్లెలూయా. విన్నారండి? నేను చెప్పేది అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తే మీరు ఎలా గుర్తిస్తారు? ఎందుకంటే ఆయన సమాచారం పూర్తిగా మీ దగ్గర ఉన్నదానికి వచ్చినట్టు గుర్తిస్తారు. ఆయన సమాచారం పూర్తిగా మీ దగ్గర లేదనుకోండి, ఇక్కడికి వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన గుర్తించలేరు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే క్రైస్తవ సంఘాలతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన కోసం సమాచారం తెలుసుకోవట్లే, సంఘాల కోసం సమాచారం తెలుసుకుంటున్నారు, చర్చిల కోసం సమాచారం తెలుసుకుంటున్నారు, పాస్టర్ల కోసం సమాచారం తెలుసుకుంటున్నారు. ఈ వ్యక్తి అయితే బాగా చెప్తాడు, ఆ వ్యక్తి అయితే బాగా చెప్తాడు, ఈ వ్యక్తి అయితే బాగా మాట్లాడతాడు, ఆ వ్యక్తి అయితే బాగా మాట్లాడతాడు, ఆ వ్యక్తి అయితే బాగా చెప్పడం, ఆ సంఘం అయితే బాగుంటుంది, ఈ సంఘం అయితే బాగోదు, అదే అలాగైతే బాగుంటుంది, ఇలాగైతే బాగుంటుంది, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది, వీళ్ళ దగ్గర ఏం జరుగుతుంది, ఆ పార్టీలో ఏం జరుగుతుంది, ఈ పార్టీలో ఏం జరుగుతుంది, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది. ఇలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యక్తుల కోసం సమాచారం తెలుసుకోవడానికి, సంస్థల కోసం సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ
నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు దేవుని గుర్తిస్తారు. అది నా అభిప్రాయం. హల్లెలూయా. ఖచ్చితంగా ఇప్పుడు మనిషి దేని మీద దృష్టి పెట్టాడంటే కుటుంబాల మీద, వ్యక్తుల మీద, సంఘాల మీద, సంస్థల మీద, రాజకీయాల మీద, యూట్యూబ్ల మీద, ఇట్ల మీద ఫోకస్ పెట్టాడు తప్ప దేవుని కోసం అసలైన సమాచారం తెలుసుకోవడం ప్రయత్నం చేయట్లే. ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఆయన కోసం సమాచారం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన వచ్చినప్పుడు గుర్తిస్తాం. కానీ ప్రజలు ఏం చెప్తారంటే ఆయన కోసం సమాచారం తెలుసుకోవట్లే. పరిస్థితుల కోసం, సంఘాల కోసం, ప్రభావాల కోసం, రాజకీయాల కోసం ఆ న్యూస్ ఆ న్యూస్ ఎత్తులేసుకుంటారు తప్ప ఆ విషయాలు ఈ విషయాలు తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు తప్ప అమలకి ఇద్దరు కూర్చున్నారు కూడా ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఆ విషయాలు మాట్లాడుకుంటారు తప్ప, లేకపోతే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అది తెలుసుకోవడం ప్రయత్నం చేస్తారు తప్ప నిజమైన క్రైస్తవుడు అసలు వ్యక్తిగతంగా యేసు క్రీస్తు యొక్క లైఫ్ స్టైల్ తెలుసుకోవడం ప్రయత్నం చేయట్లేదు. అసలు ఆయనకి ఏం ఇష్టం, ఆయన ఎలా ఉంటాడు, పొట్టిగా ఉంటాడా, పొడిగ్గా ఉంటాడా, నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, ఆయన ఎలా ఉంటాడు, అసలు ఆయన స్వరూపం ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఉద్దేశాలు ఏంటి. చూడండి, కాలమే ప్రవర్తన మంచి కొటేషన్ చెప్పాడు. ఎవరన్నా పెళ్లి చేసుకున్నప్పుడు అండి పెళ్లి కూతురికి ముందు ఏం చేస్తారంటే ఫోటో ఒకటి చూపిస్తారు. పెళ్లి కూతురికి ఫోటో పంపుతారు, పెళ్లి కొడుకు ఫోటో పంపుతారు. వాళ్ళ ఫోటో చూసుకుని వాళ్ళే మాట్లాడుకుంటారండి. ఆ ఫోటో చూసుకుని వాళ్ళే మాట్లాడుకుంటారండి. ప్రవక్త చెప్తున్నాడు, ఈయన ముఖం ఇలా ఉంది, ఈయన హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఈయన ముక్కు ఇలా ఉంది, ఈయన నోరు ఇలా ఉంది, ఈయన హావభావాలు ఎలా ఉన్నాయి అని ఆ ఫోటోలోనే వాళ్ళ యొక్క ఆలోచించుకుంటారండి. అంటే ఈయనతో ఒక నచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి అనుకుంటుందట ఈయనతో మాట్లాడితే బాగున్నాం అనుకుంటుందట. హల్లెలూయా. అప్పుడు మాట్లాడిన తర్వాత ఈమె ఏం చేస్తుందంటే మాటలు కలిపి ఆమె ఏం చేస్తుందంటే ఆ చేసుకోబోయేవాడిని ఇష్టమైన వ్యక్తిని ఏం చేస్తుందంటే నీకు ఏ కలర్ అంటే ఇష్టం, నువ్వు ఏం తింటావు, ఏం తాగుతావు, నీ ఇష్టాలు ఏంటి, నీకు ఎలా ఉండాలి, నీకు ఎలా ఉంటే ఇష్టం అని ఆ ఇష్టాలు అభిప్రాయాలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. ఇది పెళ్లిలో జరిగే మొట్టమొదటి ప్రణాళిక ప్రాసెస్ అన్నమాట. ఇస్సాకు రెబెకా కోసం మాట్లాడుతూ ఈ కాలమే ప్రవక్త మాట్లాడుతున్నాడు. అంటే ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అతను ఆలోచిస్తాడంటే ఒక నిజమైన క్రైస్తవులకు వెళ్ళాలనుకున్న క్రైస్తవుడు ఆలోచిస్తాడంటే ఇలాగా యేసుక్రీస్తుని చూసి ఆయన ముఖ స్వరూపం చూసి మనసులో అనుకుంటారంటే ఖచ్చితంగా ఆయనతో మాట్లాడాలి, దేవుడితో నేను ఏదైనా సరే మాట్లాడాలి, ఏదో ఒక సమయంలో మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి, ఆశపడతాడంట. మాట్లాడాలి, ఆయనకి ఏమి ఇష్టమని తెలుసుకోవాలి, ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన స్వరం ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలి, ఆయనకి ఏమి ఇష్టమో ఏ విధంగా ఉంటే నచ్చుతుందో నేను తెలుసుకోవాలి అని ఒక క్రైస్తవుడు ఆరాటపడతాడంట. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నిజంగా మీ హృదయాలు అలా ఉంది, దేవుడితో మాట్లాడాలి, ఆయన ఇష్టాలను తెలుసుకోవాలి, ఆయనతో ఖచ్చితంగా సహవాసం చేయాలి, ఆయన స్వరం ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి, పీసుకొందుగా పేలగొంతుగా అసలు మాటలే రావా, మోగోడా లేదా మాట రాదా, నోట్లో నాలుగుందా లేదా తెలుసుకుంటారా లేదండి, నన్ను వినాలనుకుంటారు లేదా, స్వరం వినాలనుకుంటారు కదా, అది ఒక పేలగొంతుగా వస్తుందా లేకపోతే బేస్ వాయిస్ వస్తుందా, ఎలా వస్తుంది, లేదా మాధుర్యమైన స్వరం వస్తుందా, గయ్యాలి లాంటి స్వరం వస్తుందా, ఏ విధంగా స్వరం వస్తుంది తెలుసుకోవడం ప్రయత్నం చేస్తారు కదా. హల్లెలూయా. అంటే సహజాతీతంగా మనం మనుషులతో ఎలా మిసులుతామో దేవుడితో కూడా అలా మిసులుకుంటామండి. మనుషులతో ఎలా మెసులుకుంటామో దేవుడితో కూడా అలాగే మెసులుకుంటాం. హల్లెలూయా. అంటున్నారండి. మనుషుల దగ్గర ఎలా విశ్వాసాన్ని ఎత్తపరుస్తామో దేవుడి దగ్గర కూడా అలాగే ఎత్తపరుస్తాం. ఏమి కొత్తగా మనం ఏదో దేవుడి దగ్గర ఒకలాగా, మనుషుల దగ్గర ఒకలాగా, దెయ్యాల దగ్గర ఒకలాగా మనం అలాగే వ్యతిరేకించాం. మనం ఏ ఆశ ఏ విధంగా ఎత్తపరుస్తున్నామో అదే విధంగా దేవుడి దగ్గర కూడా ఎత్తపరుస్తాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వింటున్నారా? ఇప్పుడు మనము ఖచ్చితంగా మాట్లాడాలనే ఆశ మనలో కలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకుంటావు దేవుడితో మాట్లాడటం అంటే ఏంటి, దేవుడితో మాట్లాడటం అంటే ఏంటంటే ఓ భక్తుడు రాశాడు పాట, ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ అన్నాడు. అంటే ప్రార్థన అంటే ఏంటి? అది ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవుడితో మాట్లాడటం. అందరూ నీవు నేను కూర్చొని మాట్లాడేసుకుంటారు, కానీ దేవుడితో మాట్లాడటం అంటే ఫస్ట్ మోకాల్లోకి వెళ్ళాలి.
అంటే నువ్వు దేవుడితో మాట్లాడాలనుకునే ఆశ నీలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? మోకాల జీవితంకి వెళ్తావు, ప్రార్థనలోకి వెళ్తావు. అంటే ఒక వ్యక్తి ప్రార్థనలోకి వెళ్తున్నాడంటే అతని హృదయంలో ఏముందంటే ఆశ, దేవుడితో మాట్లాడాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడితో మాట్లాడిన ఆశ ఉన్నది కాబట్టి అతను ఏం చేస్తాడంటే దేవుడితో మాట్లాడాలన్న ఆశ ఉన్నవాడు మాత్రమే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయట్లేదని అర్థం ఏంటి? ప్రార్థన చేయట్లేదని అర్థం ఏంటి? అసలు నీకు దేవుడితో మాట్లాడాలని ఆశ లేదు అసలు. అంటే నీకు ఆశ ఉంటే ఆయనతో మాట్లాడాలి, ప్రేమించినోడు మాత్రమే మాట్లాడాలనుకుంటాడు. ఏం చేస్తాడండి? ప్రేమించినోడు మాత్రమే మాట్లాడాలనుకుంటాడు, ఆశపడతాడు. ఇద్దరు ప్రేమికులు ఉన్నారనుకోండి, ప్రతిరోజు ఫోన్లు చేసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకని లోపల ఉన్న ఆకర్షణ అది, లోపల ఉన్న ప్రేమ అది. హల్లెలూయా. అలాగే నువ్వు దేవుడిని ప్రేమించావనుకో, నువ్వు దేవుడిని ప్రేమిస్తే నీవు కూడా ఖచ్చితంగా దేవుడితో మాట్లాడాలనుకుంటావు. నీవు నీ భర్తను ప్రేమిస్తే భర్తతో సహవాసం చేస్తావు, కూర్చొని మాట్లాడుకుంటావు. నీ భార్యను ప్రేమిస్తే భార్యతో కూర్చొని మాట్లాడుకుంటావు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటల ద్వారానే ప్రేమ వ్యక్తమవుతుంది. అసలు అక్కడ మాట్లాడేమనుకోండి, ఏమైపోయింది? అక్కడ సంబంధం కట్ అయిపోయింది. మనుషులైతే విగ్రహాల్లాగా ఉన్నారు తప్ప ఆ విగ్రహం అటు, ఈ విగ్రహం ఇటు, అంతే. ఆ విగ్రహాలు ఉన్నాయి, అక్కడ మాటలు లేవు, మోగజీవులయ్యి. ఎందుకంటే అక్కడ ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, జాలి లేదు, ఏమీ లేదు. ఆ విగ్రహాలు మాత్రమే. కొన్ని కుటుంబాలంటే విగ్రహాలు మాత్రమే ఉన్నట్టుంటాయట. ఆ మొహమటి, ఈ మొహమేటు, ఆ రాజమాటి, ఇప్పుడు రాజమీగుడి. హల్లెలూయా. అంటే అక్కడ ప్రేమ లేదు, సహవాసం లేదు, కనుక వాళ్ళ విగ్రహాలు మాత్రమే ఉన్నారు. కానీ నీకు అక్కడ ప్రేమ ఉన్నదని ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటారు. కష్ట సుఖాలు, బాధలు, ఇబ్బందులు. వీళ్ళకేం బాధ కలుగుతుంది వాళ్ళతో చెప్పుకుంటారు, వాళ్ళకేం బాధ కలుగుతుంది వీళ్ళతో చెప్పుకుంటారు. వీళ్ళకే నష్టం కలుగుతుంది వాళ్ళతో చెప్పుకుంటారు, వాళ్ళకే నష్టం కలుగుతుంది వీళ్ళతో చెప్పుకుంటారు. వీళ్ళకేం ఆనందం వచ్చిందో చెప్పుకుంటారు, వాళ్ళకేం ఆనందం వచ్చిందో చెప్పుకుంటారు. ఆనందం వచ్చినా చెప్పుకుంటారు, కష్టం వచ్చినా చెప్పుకుంటారు, బాధ వచ్చినా చెప్పుకుంటారు, ఇబ్బంది కలిగినా చెప్పుకుంటారు. ఆనందాన్ని పంచుకుంటారు, దుఃఖాన్ని పంచుకుంటారు. హల్లెలూయా. అది ప్రేమ, అది సహవాసం, అది ఖచ్చితంగా అక్కడ ప్రేమ అనేది ఉన్నదంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ సంభాషణ అనేది ఉంటుంది. ఒకరితో ఒకరు ముచ్చటించుకోవడం అనేది ఉంటుంది, కష్ట సుఖాలు పంచుకోవడం అనేది ఉంటుంది. హల్లెలూయా. అక్కడ అది లేదంటే అక్కడ ప్రేమ లేదని అర్థం. దేవుని మహిమ కలుగును గాక. వింటున్నారా? మరి నీ కష్ట సుఖాలు దేవుడితో పంచుకోలేకపోతున్నావు అంటే మోకాలు వేసి నీకేం లేదు, ఏం లేదు, ప్రేమ లేదు, ఆకర్షణ లేదు. ఆయన అంటే నీకు ఇష్టమే లేదు. అసలు ఆయనతో మాట్లాడటానికి నీకు మొఖం చెల్లట్లేదు. అర్థమైందా మీకు? ఆయనతో మాట్లాడడానికి మొఖం చెల్లట్లేదు. అందుకని మోకాలు వేసి ప్రార్థించలేకపోతున్నావు. ఎందుకంటే ఆయనతో సహవాసం చేసిన ఆశ, దృక్పథం, కోరిక నీళ్ళు లేదు. అందుకే ఫిలియో ప్రేమలు, ఈ భౌతికమైన ప్రేమలు భూమి మీద ఎందుకు పెట్టాడంటే ఇది ఎలాగైతే ఆకర్షించుకుని ఒకరినొకరు ఆకర్షించబడిపోయి ఎలాగైతే ఒకరినొకరు ఇష్టం పనిచేసుకుని ఒకరినొకరు సంపాదించేసుకుంటారో ఇదే సంభాషణ, ఇదే ఇష్టాలు, ఇదే మాటలు, ఇదే కార్యాలు దేవుని దగ్గర కూడా ఉంటావు అనే దృక్పథం చూపించడానికి దేవుడు ఈ భూమి మీద ఫిలియో ప్రేమలు పెట్టాడు. కానీ మనిషి దీనికి అట్రాక్ట్ అయినంత ఈజీగా దేవుడికి అట్రాక్ట్ అవ్వలేకపోతున్నాడు. దీనికి బానిసైనంత తేలిగ్గా దేవుడికి బానిసైపోతున్నాడు. హల్లెలూయా. వింటున్నారండి? అర్థమవుతుంది కదా? సేమ్ ప్రార్థనగా దేవునితో సంభాషణ. అంటే నువ్వు దేవుడితో సంభాషించడానికి ఇష్టపడట్లేదంటే, అక్కడ సహవాసం చేయడానికి ఇష్టపడట్లేదంటే అక్కడ నీకు ప్రేమ లేదు అని అర్థం. ఆయన అంటే ఇష్టం లేదు అని అర్థం. ఇష్టం లేని భార్య భర్త దగ్గర కూర్చొని మాట్లాడుకోగలుగుతుందండి? ఇష్టం లేని భర్త దగ్గర భార్య దగ్గర కూర్చొని మాట్లాడుకోగలుగుతాడు? కష్ట సుఖాలు పంచుకోగలుగుతాడా? పంచుకోలేడు. తింటే తిరిగి పోయినా నాకెందుకు, నేను తిన్నాను కదా, నేను తాగేసాను కదా, నా పొట్ట నెట్టిపోయింది కదా, అయిపోయింది అనుకుంటాడు. అదే అక్కడ ఇష్టం ఉన్నదనుకోండి, అదే అక్కడ ప్రేమ నడుస్తుంది అనుకోండి, చక్కగా ఒకరినొకరు కూర్చుని సంభాషించుకుంటూ కష్ట సుఖాలు పంచుకుంటూ చక్కగా కూర్చుని అంటారు. హల్లెలూయా. సేమ్ దేవుడి దగ్గర కూడా అదే పని చేస్తుంది. దేవుడి దగ్గర కూడా దేవుడితో మాట్లాడాలని ఆసక్తి నీలో ఉంటే నువ్వు కూడా చక్కగా వెళ్ళి ప్రార్థన చేస్తావు, చక్కగా ఆయనతో మాట్లాడతావు, నీ కష్ట సుఖాలు ఆయనతో చెప్తావు, నువ్వు కష్ట సుఖాలు ఆయనతో మాట్లాడుకుంటావు. అప్పుడు చక్కగా సంభాషణ అనేది అక్కడ జరుగుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఆమె ఆయనని గుర్తించింది, దైవావేశం ఆమె తాకిందట. ఈయనే వర్తమానికుడని ఆమె చెప్పిందట. ఆయనకు ఒక సేవ చేయాలని ఈమె తలచుకుంటుందట. హల్లెలూయా. ఎన్ని ఆశయాలు పుట్టినాయి చూడండి. ఆయనని గుర్తించింది, ఈ కాలానికి ఆయన వర్తమానికుడని గుర్తించింది, ఆయన మెసెంజర్ అని గుర్తించింది, ఈ గడియకు ప్రవక్త ఈయనే అని గుర్తించింది. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన నా పాస్టర్ గా వచ్చాడు, ఆయన నా ప్రవక్తగా వచ్చాడు, ఆయన నా మెస్సేగా వచ్చాడు, ఆయన నా దేవుడిగా వచ్చాడని ఆమె ఎప్పుడైతే గుర్తించిందో
ఈమె వెంటనే ఆయనకు పరిచర్య చేయడం సిద్ధపడిందట. ఏమే హల్లెలూయా. అద్భుతం. దేవుని నామం మహిమకలుగా. నీవు కూడా నీ జీవితంలో ఎప్పుడైతే నీ దేవుని గుర్తిస్తావో, నీ పాస్టర్ని గుర్తిస్తావో, నీ ప్రవర్తన గుర్తిస్తావో, నీ గడియ వర్తమానాన్ని గుర్తిస్తావో, నీవు కూడా నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటావు. ఎలాగా? ఆయనకు పరిచర్య చెయ్యాలి. ఏం చేయాలండి? పరిచర్య చెయ్యాలని లోపల నిర్ధారణ చేసుకుంటామంట. ఏదో ఒక సో కాల్డ్ పీపుల్గా సంఘానికి వచ్చేసి ప్రార్థన చేసేసి వెళ్ళిపోవడానికి ఆశపడవు, కానీ దేవుడికి నేను పరిచర్య చెయ్యాలని సంఘానికి వస్తాం. నిజంగా దేవుడిని కనుక చూస్తే, నిజంగా దేవుడితో కనుక మాట్లాడి ఉంటే, ఆయనే గడియకు వర్తమానుడని గుర్తించి ఉంటే, నువ్వు సంఘానికి దేనికి వస్తావంటే వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి వాళ్ళే చేరగట్టారు, వీళ్ళే చేరగట్టారు, అది ఏం చేస్తారు, ఏం చేస్తారు, దానికోసం సంఘానికి రావు. కానీ సంఘానికి ఏం పోతుంది తెలుసా? దేవునికి నువ్వు పరిచయం చేయడానికి వస్తావు. హల్లెలూయా. అంటే పరిచర్యలో నీలో భాగమైతే నువ్వు పరిచర్య చేయడానికి వస్తావు తప్ప పరిచర్య చేయించుకోవడం కోసం రావు. దేనికి వస్తావు సంఘానికి? వాళ్ళు నాకు సేవ చేయాలని రావు, వాళ్ళు నా కాళ్ళ దగ్గర రావాలి, నాకు కాళ్ళు పట్టుకోవాలని రావు. సంఘానికి నువ్వు ఎందుకు వస్తావు అంటే సంఘానికి సేవ చేయడానికి వస్తాను, పరిచర్య చేయడానికి వస్తావు. ఈ పాపాత్మురైన స్త్రీ దేనికి వెళ్తుంది? పరిచర్య చేయడానికి వెళ్తుంది. ఆమె పరిచర్య చేయడానికి ఒక అవసరం ఉందని గుర్తించింది, గుర్తించి ఆమె వచ్చింది. ఈయన వర్తమాని కూడా ఆమె చెప్పింది. ఆయనకు ఒక సేవ అవసరమైంది. ఆయనకు సేవ చేయుటకు ఆమె ఎంత ఏమీ లేదు. ఆయన పాదములు దూలుతూ నిండాయి. ఆయనకు సేవ చేయవలసిందని ఆమె ముందుకు వెళ్ళింది. ఎందుకనగా దాన్ని చేటుకు ఆమె దైవ వేషం పొందింది. నగరంలో ఘోరమైన పాపి అని మెసేజ్ తీసుకుని ఈ కాలమేక ప్రవక్త దాన్ని చెప్తున్నట్టు. ఇప్పుడు నువ్వు సంఘానికి వచ్చావు, సంఘానికి దేనికి వచ్చావు? పరిచర్య చేయడానికి వచ్చావు. ఏంటి పరిచర్య? పరిచర్య ఏంటంటే ఈ పరిచర్య చేయడం చేతులు ఏమి లేదు. పరిచర్య చేయడం అంటే ఒక కోటి రూపాయలు తీసుకొచ్చి మాట్లాడడం కాదు. పరిచర్య చేయడం అంటే ఏదో కార్యం చేయడం కాదు. పరిచర్య అంటే అర్థం ఏంటంటే కాలమే ప్రవక్త అన్నాడు, ఆయన ఏమై ఉన్నాడంటే సమ్మరైజ్ ఆ పాపాత్ములైన స్త్రీ దగ్గర శరీరధారిగా దేవుడు కూర్చున్నాడు అక్కడ. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడంటే ఈ గడి యొక్క వర్తమానమై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? వాక్యమై ఉన్నాడు. మరోలా చెప్పాలంటే దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. యోహాను చెప్పాడు, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను. చెప్పాలి మరి. ఆ వాక్యమే దేవుడై ఉండే. వాక్యం ఏమైందండి? దేవుడు. చదవండి ఒకసారి యోహాను సువార్త 1:1. స్పీడ్గా అందించేస్తే నేను స్పీడ్గా వెళ్ళిపోవాలనుకుంటాను. అక్కడ ఏం చెప్పాడంటే 3 పాయింట్లు చదవండి ఒకసారి. ఆది యందు వాక్యం ఉండెను. అందరూ చెప్పండి ఒకసారి. ఆది యందు. నా చిన్నప్పుడు కంటెస్ట్ వచ్చేది, మళ్ళీ మీకు నేర్పించి వస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యమే దేవుడి యందు ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం ఏమైందండి? దేవుడై ఉన్నాడు. వాక్యం ఎవరు? దేవుడు. అంటే వాక్యం అంటే దేవుడై ఉన్నాడు. దేవుడు అంటే వాక్యం, అంటే బైబిలే వాక్యం, వాక్యమే దేవుడు. అంటే బైబిల్ దేవుడు ఎవరు? బైబిలే దేవుడు. హల్లెలూయా. మీరు చాలా మంది చెప్తారు దేవుడు అంటే గాల్లో వచ్చేసాడు, వెలుగులోకి వచ్చేసాడు, నా మెదడు కూడా ఎంత వెలుగు వచ్చేసింది మెదడు కూడా. లేదు దేవుడు నన్ను గాల్లోని మాట్లాడేశాడు అంటారు. చచ్చ అలా కాదు. దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమే దేవుడై ఉన్నాడు, బైబిలే దేవుడై ఉన్నాడు. బైబిల్లో నుంచి నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటే గాల్లో నుంచి వచ్చో మేళ్ళలో నుంచి వచ్చో వెలుగులోకి వచ్చేసి మాట్లాడేది కాదు. దేవుడు మాట్లాడడం అంటే వాక్యంలో నుంచి నీతో మాట్లాడటమే దేవుడు మాట్లాడటం. ఎందుకంటే వాక్యమే దేవుడు కనుక. ఆది యందు వాక్యం అంటే వాక్యం దేవుని అతను వాక్యమే దేవుడే ఉన్నాడు. ఇప్పుడు వాక్యం ఏమైందంటే 1:14 చదివితే 1:14 చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి ఆమేన్. ఎలాగైందండి? వాక్యం ఏమైంది అంటే వాక్యము దేవుడు ఏం చేశాడంటే శరీరంలోకి వచ్చాడు. ఇప్పుడు పాపాత్ములని స్త్రీ కలుసుకుంది ఎవరిని? వాక్యంలో లోపల ఉన్న దేవుని కలుసుకుంటుంది. శరీరధారి అనే దేవుని కలుసుకుంటుంది.
అంటే వాక్యం లోపల ఉంది, శరీరం ఏమో యేసులో కనపడుతున్నాడు. అందుకే ఆయన పేరు యేసు క్రీస్తు. యేసు అనగా శరీరం, క్రీస్తు అనగా అభిషేకుడు లోపల ఉన్నాడు. అర్థమైందా మీకు? యేసు అంటే శరీరం, రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు, అంటే ఒక శరీరం. అది ఆ యేసుకు మరణం ఉంది, పుట్టుకుంది. అది పుట్టింది, చచ్చిపోయింది, సమాధిలోకి వెళ్ళిపోయింది ఆ శరీరం. కానీ క్రీస్తుకు మరణం లేదు. యేసులో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు శరీరధారి అన్నాడు అన్నమాట. అంటే ఇతర దేవుడు కాదు కానీ మనకి దేవుడు శరీరంలోకి వచ్చాడు. ఇప్పుడు నా శరీరంలో దేవుడు ఉన్నాడండి, కనపడుతున్నాడు మీకు? కనపడుతున్నాడా? నా శరీరంలో ఉన్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ నా లోపల ఉన్నాడు. కానీ నేను కనపడుతున్నాను, మీకు దేవుడు కనపడతలా? అర్థమైందా మీకు? నేను కనపడుతున్నాను, మీకు దేవుడు కనపడుతున్నాడా? నా లోపల ఉన్న ఆత్మ మీకు కనపడతలా? అలాగే 2000 సంవత్సరాల క్రితం యేసు కనపడుతున్నాడు, కానీ యేసు లోపల దేవుడు కనపడతలేదు. అలా అక్కడ మోసపోయారు శాస్త్రులు, సర్దికేలు, ఎరువులు. ఎక్కడ మోసపోయారంటే యేసు లోపల దేవుడు కనపడతలే, యేసు కనపడుతున్నాడు. అది అలా అన్నారు, నువ్వు మరియమ్మ కొడుకు కదా, నువ్వు వడ్రం కొడుకు కదా, మా డోర్లోనే మీ నాన్న కట్టాడు అంటున్నారు తప్ప యేసు లోపల ఉన్న దేవుడు కనపడతాడా? హల్లెలూయా. సేమ్ అలాగే ఇప్పుడు నాలో దేవుడు కనపడ్డాడు, నేనే కనపడుతున్నాను. హల్లెలూయా. వింటున్నారండి? అర్థమవుతుందా? అర్థమవుతుంది కదండి. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. యేసుక్రీస్తు, పౌలు గారు ఎప్పుడు యేసుక్రీస్తుని కలుసుకున్నాడండి? కలుసుకోలేదు. పౌలు గారిని ఎప్పుడు యేసుక్రీస్తు కలుసుకోలేదు. ఆయన చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, ఆరోహణం అయిపోయిన తర్వాత అప్పుడు ఎప్పుడో పౌలు గారు ఆత్మీయంగా కలుసుకున్నాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. సౌలు ఇకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటకు హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలను కనుగొనిన ఎడల. పౌలు ఇంకా సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మారలేదు. ఆయన అప్పటికి సౌలుగా ఉన్నాడు. వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చి అతని దృష్టి ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవెలా నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవరివని అతను అడిగాడు. చూడండి, అక్కడ పౌలు గారు కింద పడిపోయాడు దమస్కు మార్గంలో. కింద పడిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నువ్వెవరు అని అడిగాడు. ఒక యూదుడు ప్రభు అని పిలవడు ఎవరిని. ఎందుకంటే అసలుకే పౌలు ధర్మశాస్త్రం అంతా నవ్వులు మింగేశాడు. గమానియేలు పాదాల దగ్గర నేర్చుకున్న ఒక విద్యావంతుడని సౌలుగా ఉన్నప్పుడు చాలా పండితుడు. అలాంటి వాడు ప్రభు అని ఒక మనిషిని ప్రభు అని పిలవలేడు, దేవుడినే ప్రభు అని పిలుస్తాడు. దేవుడు ఈ దగ్గర వచ్చాడు అనుకుని అగ్నిస్తంభంలో వచ్చాడని చెప్పి ప్రభు అన్నాడు. అగ్నిస్తంభాన్ని ప్రభు అన్నాడు. అగ్నిస్తంభంలో వచ్చాడు ఆయన, ప్రభు అన్నాడు. మళ్ళీ డౌట్ వచ్చింది, ప్రభు అయితే నన్ను పడేది కదా, నేను ఆయనకే కదా సేవ చేస్తున్నాను, నన్ను పడేసాడేంటి, నువ్వెవరు అన్నాడు. నువ్వెవరు అంటే ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు, నేను నీవు హింసిస్తున్న యేసుని. హల్లెలూయా. ఈయన ఏమంటాడండి అంటే అక్కడ ఏ రూపంలో యేసుక్రీస్తున్నాడు? అక్కడ ఏ రూపంలో ఉన్నాడు యేసు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీవు హింసిస్తున్న యేసు నన్ను, నువ్వెవరో అన్నాడు. ప్రభు అన్నాడు అగ్నిస్తంభం చూసి. ఆయనే అగ్నిస్తంభం రూపంలో ఉన్నాడు. అగ్నిస్తంభం వచ్చేసింది ఆయన దగ్గరికి. అగ్నిస్తంభం వచ్చి ఎప్పుడు పెళ్లి అనేది కొట్టింది, ఆ కళ్ళ దగ్గరికి వచ్చి గుడ్డడైపోయాడు. ఆ వెలుగు చూడలేక గుడ్డడైపోయాడు పడ్డాడు. ఇప్పుడు అగ్నిస్తంభంలో నుంచి మాట వస్తుంది. ఏం మాట వస్తుందంటే, ఆయన ఏమంటాడంటే, నువ్వు హింసిస్తున్నాను యేసుని నేనే అన్నాడు. అంటే అగ్నిస్తంభం ఎవరంటున్నాడు? యేసుని అంటున్నాడు. హల్లెలూయా. ఆ అగ్నిస్తంభమే ఇశ్రాయేలు ప్రజల్ని పగలును మేఘస్తంభంలో, రాత్రి ఏమో అగ్నిస్తంభం నడిపించింది. ఆయన యెహోవా దేవుడు. ఇప్పుడు ఆయనే ప్రభు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒకప్పుడు అగ్నిస్తంభంలో నడిపించిన ఇశ్రాయేలు దేశాన్ని నడిపించిన ఆ దేవుడు ఇప్పుడు మరలా శరీరధారి 2000 సంవత్సరాల క్రితం దిగొచ్చి వారితో మాట్లాడేసి సమాధిలోకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగేసి మళ్ళీ ఎలా మారిపోయాడు? ఏ అగ్నిస్తంభం రూపంలో నుంచి వచ్చాడో తిరిగి మరలా అదే అగ్నిస్తంభంలో మారిపోయాడు. ఏమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు అగ్నిస్తంభం నేను యేసునంటుంది. నేను యేసుని ఎవరంటున్నారు? అగ్నిస్తంభం అంటుంది. ఇప్పుడు పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడండి? అగ్నిస్తంభంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే అగ్నిస్తంభమే వాక్యమై ఉన్నది. ఇప్పుడు వాక్య రూపంలో ఉన్న దేవుడు శరీరధారి, వాక్యంలో కూడా అయితే శరీరంలోకి వచ్చాడు, మరలా చనిపోయి మరలా తిరిగి వాక్యంగా మారిపోయాడు.
హల్లెలూయా. అంటే ఆయన స్టాండర్డ్ ప్లేస్ ఏంటి? వాక్యం. ఆయన స్థిరంగా స్టాండర్డ్గా ఉండేది ఏంటి? వాక్యం. ఇప్పుడు ఆ వాక్యమే ఎలా మారిందంటే ఇది వర్తమాన రూపంలో మారింది. దేవుడు ఎలా మారాడు? వర్తమాన రూపంలో మారాడు, వాక్యంగా మారాడు, గడియ వర్తమానిగా మారాడు. హల్లెలూయా. దేవుని మహిమలు కానీ అర్థమవుతుంది కదండి. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ ఏమో ఆ అగ్ని స్తంభము శరీరం దారిగా మారిన తర్వాత తెలుసుకుంటారు. కానీ గుడ్లకి ఏంటో తెలుసా? నువ్వు నేను శరీరధారిగా చోట మాట్లాడటం కాదు. ఆ పౌలు ఎలా మాట్లాడాడు అగ్ని స్తంభంతో, ఇప్పుడు నువ్వు నేను అలాగే వాక్యంతో మాట్లాడే స్థితిలోకి వచ్చామండి. అంటే పౌలుకి ఇచ్చిన ఘనత ఈరోజు నీకు నాకు ఇస్తున్నాడు. దేవుని మహిమలు కాక పౌలుకి ఇచ్చిన ఘనత, వాక్యంతో మాట్లాడే కెపాసిటీ నీకు నాకు దేవుడు వాక్య రూపంలో కలిగేస్తున్నాడు. హల్లెలూయా. అంటే పాపాత్మురాలైన స్త్రీ శరీరంలో ఉన్న క్రీస్తుని కలుసుకుంటే ఇప్పుడు నీవు నేను అగ్ని స్తంభంలో ఉన్న క్రీస్తుని కలుసుకునే అవకాశం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అంటే పాపాత్మురాలైన స్త్రీ ఇప్పుడు స్త్రీ స్థానంలో నువ్వు పెట్టుకుంటే అగ్ని స్తంభంలో మాట్లాడే దేవుడు ఇప్పుడు అగ్ని స్తంభంగా నీతోను నాతోను మాట్లాడి మన మధ్యలో ఉన్న వాక్యం. ఆత్మ సంబంధమైన పనులు తెరవబడితే ఆయన అగ్ని స్తంభం ఇక్కడ మనం చూస్తాను. మనం పాటాడతాం చూసారా? జీసస్ ఈజ్ హియర్ అంటాం. అంటామా? అంటే అర్థం ఏంటి? యేసు ఇక్కడ ఉన్నాడండి. ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు, అగ్ని స్తంభం ఉన్నాడు. ఇప్పుడు ఆయన నీకు కనబడతలేదు, కానీ ఆత్మ సంబంధమైన పనులు పెద్ద తెరబడతాయి. ఇక్కడ ఉన్న యేసుని చూస్తాం. అగ్ని స్తంభంలో నుంచి నేను కలుసుకోవడం సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అగ్ని స్తంభంతో మాట్లాడే సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆ పాపాత్ముడైన స్త్రీతో మాట్లాడిన అదే దేవుడు అగ్ని స్తంభంగా నీతో మాట్లాడే సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీతో సంభాషిస్తున్నాడు, ఇప్పుడు ఆయన మీతో మాట్లాడుతున్నాడు, అగ్ని స్తంభంగా నీతో కలవరిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే నేను అందరికీ నుంచి అడుగుతున్నప్పుడు ఆయన చూసే కన్నులు నీకు ఉన్నాయా? ఆయన చూసే దమ్ము నీకు ఉన్నదా? ఆయన చూసే అంత ప్రత్యక్షత వాక్యం మీ దగ్గర ఉన్నదా అన్నా. హల్లెలూయా. ఆ పాపాత్మురైన స్త్రీయే కలిసి కూర్చొని మాట్లాడేంత కెపాసిటీ ఆమె పొందుకుంటే, పాపాత్మురైన స్త్రీయే అక్కడ ఉంటే ఈరోజు పాపము చేత కడగబడిన నీకు ఎంత విశ్వాసం ఉంటుంది దేవుని చూస్తాను ఈరోజు. హల్లెలూయా. పాపం ఉన్న స్త్రీయే డైరెక్ట్ గా కలుసుకుంటే మరి నిన్ను పాపం లేకుండా కడిగేసి శుద్ధీకరించి పరిశుద్ధిగా నేను మార్చిన తర్వాత దేవుడు అగ్ని స్తంభంగా నీ దగ్గర నిలబడితే మరి చూసి అంత ధైర్యం నీకు లేదా? ఇది లేదా? ఈరోజు సంఘ శాఖలు ఎంత గుడ్డోలు అయిపోయారంటే ఇది లౌకిక సంఘకాలం, గుడ్డి సంఘకాలం. ఏంటంటే ఇది గుడ్డిది, లౌకిక సంఘకాలం అంటే గుడ్డిది. ఎదురుగా కూడా క్రీస్తున్నా చూడలేనంత గుడ్డితనం ఈరోజు సంఘం ఉంది. ఇది లౌకిక సంఘకాలం, గుడ్డి సంఘకాలం. అందుకే ఇది గుడ్డిది అయిపోయింది కనుక ఈ ఎదురుగా అగ్నిస్తంభం మాట్లాడినా చూసే కన్నులు దానికి లేవు. అయితే దేవుని మహాకృప ఏంటంటే ఈరోజు నీకు నాకు వర్తమానం ద్వారా దేవుడు కన్నులు తెరిచి, హల్లెలూయా, ఇప్పుడు చూసే తెలుసా అగ్నిస్తంభాన్ని ఎప్పుడు నేరుగా మాట్లాడడానికి పౌలు గారు స్థిరపడ్డాడు తెలుసా? అననీయ వచ్చి ఎప్పుడైతే వచ్చి పౌలా దేవుడు నన్ను పంపించండి నీ దగ్గరికి, నీ దగ్గర ప్రార్థించమన్నాడు, నేను ప్రార్థిస్తానని చెప్పి ఎప్పుడైతే చేతుల నుంచి ప్రార్థన చేశాడు అననీయ, ఆ కళ్ళు పొరలగా రాలిపోయి నేరుగా అగ్నిస్తంభం చూసేసి పౌలు. హల్లెలూయా. అంటే ఈరోజు నీ కళ్ళకు నా కళ్ళకు ఏం పట్టేసినాయి? పొరలు కట్టేసినాయి. ఏం పొరలో? గర్వపు పొరలో, పొగరబోదు పొరలో. నాకంతా తెలుసనే పొగరు, ఆత్మీయ గర్వం, నేను అందగత్తినని పొగరు, నేను మంచి విశ్వాసమే పొగరు, నేను పెద్ద భాషనే పొగరు, నా దగ్గర ఎంత డబ్బు ఉందని పొగరు, నా దగ్గర ఎంత స్టామినా ఉందని పొగరు. హల్లెలూయా. ఎలా నిలబడిపోయారు ప్రజలు? నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను ఆ క్యాస్ట్, నేను ఈ క్యాస్ట్, నాదే కులం, నీదే కులం, అది ఇది, నా వస్త్రాలు చూసావా, నీ వస్త్రాలు చూసావా, నా పదవి చూసావా, నాది అది చూసావా, నా ట్యాసెట్ చూసావా? అహంకారంతో గర్వంతో కళ్ళు నెత్తికెక్కేసి ప్రజలకి ఈరోజు కళ్ళు పొరలు కట్టేసి. ఏమే హల్లెలూయా. వింటున్నారండి? అన్ని పొరలు కట్టేసిన ఈ యొక్క పొరలకి దేవుడే కనపడతాడు. ఇంకా చెప్పండి సార్. పొరలు కట్టేసి ఆత్మీయ గర్వంతో నింపబడిపోయి హృదయం క్రొవ్వుతో నింపబడిపోయి ఈ ప్రజలకి దేవుడు ఎలా కనపడతాడు? చూసానని చెప్పుకుంటారు కానీ చూడలేదు. చూసని అబద్ధాలు చెప్తారు కానీ, భయంకరమైన తప్పుడు సాక్ష్యాలు చెప్తారు కానీ ఆ కళ్ళుల్లో క్రీస్తు లేడు. హల్లెలూయా. దేవుడు మహిమకలుగాక. అర్థమవుతుందండి? చాలా సభ్యులు చెప్పేద్దాం మనం ఇక్కడే కాదు, ఇక్కడ ఉందో కలవలేదు. దేవుడు నన్ను ఇక్కడే వచ్చేసాడు. చాలా సభ్యులు చెప్పేద్దాం అనుకున్నాను కానీ దేవుడు ఇంకా అద్భుతంగా లోతుగా తీసుకెళ్ళిపోతున్నాడు దీన్ని. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన వర్తమానం దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఈరోజు దేవుడు మనం చూడాలంటే మనకి ఏం తెరవబడాలండి? కన్నుల్లో ఉన్న పొరలు రావాలి. ఆ పొరలు ఏంటంటే పాపపు పొరలై, గర్వపు పొరలై,
అసూయ పొరలై, ద్వేషపు పొరలై, హల్లెలూయా, అహంకారపు పొరలై. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ పొరలన్నీ రాలిపోతాయో అప్పుడు నేరుగా అగ్ని స్తంభాన్ని చూసే ప్రత్యక్షత ఆ వ్యక్తి కనపడుతుంది. హల్లెలూయా. ఆ పొరలు ఎప్పుడైతే రాలినాయో అప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నారు, ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి కొరింథీ పత్రిక 2 కొరింథీ 3 అధ్యాయము 4వ వచనం చదవాలి. క్రీస్తు ద్వారా, చాలా జాగ్రత్తగా మీరు ఆ పౌలు గారు చెప్పిన మాటలు వినండి. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకమును కలదు, మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధన అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులుగా మాకు సామర్థ్యం కలుగు చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేనికండి? అక్షరానికి కాదు. చాలా మంది అక్షరం చదివేసి ఇలాగే చేద్దామంటారు. అక్షరం చంపేది, ఆత్మ జీవింపచేస్తారు. అంటే మనకు కావాల్సింది ఆత్మ. ఆత్మ ద్వారా బైబిల్ చదవాలి, ఆత్మ ద్వారా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆత్మ లేకపోతే నేను చంపేసేది అక్షరమే. హల్లెలూయా. అదే చెప్పాను, చూడండి అక్కడే చెప్పాను. నేను మాట్లాడేసాను, ఆటోమేటిక్గా అక్కడ వచ్చేసింది. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింప చేయండి. మరణకాలం వరకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిన నేను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలదైనను శిక్షా విధికి కారణమైన పరిచర్య ఏ మహిమ కలిగినదైతే ఏమేన్. హల్లెలూయా. ఒక శరీరధారిగా ఒక వ్యక్తి పరిచారికుడిగా భూమి మీదకి వచ్చి ఒక ప్రవర్తగా కనిపించిన వ్యక్తే అంత మహిమకరంగా ఉంటే మరి ఆయనే అగ్నిస్తంభంగా మారి అదంత మహిమంగా ఉంటుంది. అర్థమైందా మాట? అర్థమైందా? మోషే ఒక ప్రవక్తగా ఉన్నాడండి. ఆయన సీనాయి కొండ మీదకి వెళ్ళి ధర్మశాస్త్రం పెట్టుకుని వస్తున్నాడు. ఆయన సీనాయి కొండ మీదకి వెళ్ళి 40 రోజులు యేసుక్రీస్తు దేవుడితో మాట్లాడి ఆ యొక్క పలకలు పట్టుకుని వస్తుంటే ఆయన ముఖం అంట ఇశ్రాయేలు ప్రజలు చూడలేక, మోషే నీ ముఖాన్ని చూడలేకపోతున్నాం, దయచేసి నీ ముఖాన్ని కప్పుకుంటే ఆయన వస్త్రాన్ని ముసుగేసి కప్పుకుని వచ్చాడు. హల్లెలూయా. ఆ కొండ మీద దిగుతూ ఉంటే ఆయన ప్రకాశ్ దేవుడితో మాట్లాడిన అనుభవం, ఆ యొక్క ముఖాముఖిలో నుంచి మాట్లాడిన అనుభవం, ఆ యొక్క మోషే యేసుక్రీస్తు కలిసిపోయి యేసుక్రీస్తు లోన కనపడతా ఉంటే మోషేలో ఉన్న దేవుడు ఆ పైకి ప్రకాశిస్తుంటే మోషే ముఖం చూడలేక జనాలు మోషే ముఖం లేక ముసుగేసుకోమని చెప్పి బతిమాలుకున్నారు. హల్లెలూయా. ఒక మనిషిలో దేవుడు ఉంటే ప్రకాశవంతంగా కనిపిస్తే మరి అదే దేవుడు డైరెక్ట్గా నీకు కనిపిస్తే ఏమంటే ఒకసారి అర్థం చేసుకున్నారా? ఒక మనిషిలో ఉన్న దేవుడే అంత ప్రకాశవంతంగా కనపడితే అదే దేవుడు నీకు డైరెక్ట్గా కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. పౌలు గారు అడుగుతున్నాడు. ఇప్పుడు ఏదో మనిషిలో ఉన్న దేవుడిని చూడడం కాదు కానీ నేరుగా దేవుడే అగ్నిస్తంభముగా నీతో నాతో మాట్లాడడానికి వస్తున్నాడు. అగ్నిస్తంభం నిన్ను దర్శించడానికి వచ్చింది. హల్లెలూయా. ఒకరోజు బ్రహ్మం అండి, రోజు అగ్నిస్తంభం బ్రహ్మంతో మాట్లాడేది. అగ్నిస్తంభం తెల్లారి గట్ల 3 గంటలు వేసి విలియం బ్రహ్మం ప్రార్థన చేసుకున్నాడు. ఆయన గదిలోకి వచ్చి అగ్నిస్తంభం మాట్లాడేసి రోజు అగ్నిస్తంభంతో ముఖాముఖిగా మాట్లాడేవాడు విలియం బ్రహ్మం. ఒకరోజు బిల్లి పాల్ వేసి అన్నాడు, డాడీ నువ్వు దేవుడితో రోజు మాట్లాడుతున్నావు కదా, నేను కూడా చూస్తాను సార్ అన్నాడు. నేను కూడా చూస్తాను, నాకు చూపించాను. చూపించేటే దేవుడిని అడిగాడు, ప్రభువా నేను చూడాలనుకుంటున్నాను, నాకు కుమారుడు మరి చూపించమంటావు? సరే నేను చూపిస్తాను, నువ్వు చూపించని చెప్పేసి తెల్లగట్ల 4 గంటలు లేపాడు కుమారుడు లేపితే అగ్నిస్తంభం డోర్ దగ్గర నిలబడి ఉంది. అలాగే అగ్నిస్తంభం డోర్ దగ్గర నిలబడి ఉంది. బిల్లి దేవుని చూడాలనుకున్నా కదా, ఆయన వచ్చాడు దేవుడు అన్నాడు. ఆయన పని కొండలు వేసి తెర కళ్ళు మూసుకో అని జాగ్రత్తగా కళ్ళు డోర్ దగ్గరే ఉన్నాడు. నేను కళ్ళు ఇలా తీస్తాను జాగ్రత్తగా చూడన్నాడు. ఆ కళ్ళు ఇలా తీసే డోర్ దగ్గర ఉన్న అగ్నిస్తంభం చూడడం అదిరిపోయాడు ఒకేసారి. అతను ఎంత టెన్షన్ పడ్డాడంటే 3 రోజులు అన్నం తినలేదు. 3 రోజులు అన్నం తినలేదు. అంటే ఆ ప్రకాశవంతమైన వెలుగు చూసేటప్పటికి అతను ఏమైపోవడో తెలియకుండా అయోమయమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అదే అగ్నిస్తంభాన్ని రోజు మాట్లాడుతున్నాడు. ఇంకేం కాలేదు, ఎందుకంటే ఇంక అలవాడైపోయింది. ఎందుకంటే ప్రవర్త అనేది ఒక స్పెషల్ శరీరం అనమాట. దేవుని ప్రసన్నతను చూసి మాట్లాడేంత శక్తి, కెపాసిటీ ఆ శరీరానికి ఉంటుంది. హల్లెలూయా. అది ప్రవర్త అంటే. ఏదో ఈజీగా నీకు నాకులా మాట్లాడేసి రీతిగా ప్రవర్త అంటే నేరుగా అగ్నిస్తంభాన్ని మాట్లాడి అగ్నిస్తంభం యొక్క ప్రభావం తట్టుకునేంత కెపాబిలిటీ ఆ యొక్క శరీరంలో ఉంటుంది.
నీకు నాకు ఉండదు అది. ఆ కుమారుడు చూడాలనుకుంటే తండ్రి మాట్లాడుతున్నాడు, రోజు చూసేస్తున్నాడు, నేను కూడా మాట్లాడితే బాగుంటుంది అని ఆశపడ్డాడు, మంచిదే. కానీ ఎప్పుడైతే చూసాడు బెంబేలెత్తిపోయాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. డైరెక్ట్గా అగ్ని స్తంభాన్ని చూసి అంత శక్తి సామర్థ్యం ఈరోజు మనకి ఇచ్చాడండి. నీకు తెలుసా? ప్రవక్తకే కాదు, నేరుగా అగ్ని స్తంభాన్ని చూసి తట్టుకోగలిగినంత శక్తి నీలో ఉంది. తెలుసా నీకు? ఆయన అగ్ని స్తంభాన్ని చూసి తట్టుకోగలిగినంత శక్తి ఈరోజు నీలో ఉంది. దేవుని యొక్క సంఘానికి ఇచ్చాడు దేవుడు, దేవుని యొక్క కుమారుడికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. చూడాలి కదా, చూడాలని ఆశ నీలో రావాలి కదా. తగ్గిపోతున్న మహిమే అంత విధంగా ఉంటే మరి ఈరోజు ఏమంటున్నాడు చూడండి, ఇజ్రాయేల్ అతను ముఖం మీద తేరి చూడకుండా తింటుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకా ఎంత మహిమ గలదే ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంత అధికమైన మహిమతో ఆయన తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకున్నాడు. మేమిట్లు చేయగా ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాం. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుచున్నప్పుడల్లా క్రీస్తునందు అది కొట్టివేయబడినని వాడికి తేటపరచబడగా ఆ ముసుగు నిలిచిన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కనుక వారి హృదయంలో ప్రభు వైపు ఎప్పుడు దిగునో. స్టార్టింగ్ లో నేను దీన్ని మాట్లాడాను. ఎందుకంటే ముసుగు ఎక్కడ ఉంది? ఇప్పుడు హృదయంలో ఉంది. ఏంటా ముసుగు? దెయ్యం యొక్క ముసుగు. అది దెయ్యం ముసుగు తీసేది. ఈ ముసుగు ఎప్పుడైతే తీస్తామో అప్పుడు దేవుడు కనపడతాడు. దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు నీకు కనిపించాలి, దేవుడితో నువ్వు సహవాసం చెయ్యాలి అని కనుక నీకు ఆరాటం ఉంటే లోపల హృదయంలో ఉన్న ముసుగు తొలగించబడాలి. ముసుగు అంటే నెత్తి మీద వేసుకుని ముసుగు కాదు. ఆడవాళ్ళు చాలా భక్తి వచ్చేసినట్టు నెత్తి మీద ఎంతలా ముసుగు వేసుకుని వచ్చి కూర్చుంటారు. ముసుగు అంటే అది కాదు నాయన. ముసుగు అంటే హృదయంలో ఉంది. ఈ ముసుగు లాగేస్తావు, తీసేస్తాం. మరి లోపల ఉన్న ముసుగు ఎలా తీస్తాం? ఇది పాప ముసుగు, ఇది అనుమానపు ముసుగు, ఇది అవిశ్వాసపు ముసుగు, ఇది మరణపు ముసుగు, ఇది వేసదారితనం యొక్క ముసుగు. హల్లెలూయా. ఈ ముసుగు అంతా లోపల ఉంది. ఈ ముసుగు అంతా తీస్తేనే దేవుడు కనపడ్డాడు. హల్లెలూయా. వారి హృదయం ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతుందో అప్పుడు ముసుగు తీయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిబింబింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమలను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికలోనే మార్చబడుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. చూసారు ఎంత తేటగా క్లియర్గా చెప్పాడు పౌలు గారు. అంటే ఆ ముసుగు ఎప్పుడైతే మనకు తీయబడుతుందో అప్పుడు మనం అద్దంలో చూస్తే మనకి మన ఫేస్ ఎలా కనపడుతుంది? మనం అద్దం ఫేస్లో చూసుకుంటే మొహం అద్దంలో చూసుకుంటే మన ఫేస్ ఎలా కనపడుతుంది? తేటగా కనపడుతుంది. ఏం అచ్చున్నా నచ్చున్నా నల్లకున్నా కనపడుతుంది. అవునండి. అలాగే అద్దంలో మనం ముఖం చూసుకుంటే ఫేస్ ఎంత తేటగా ఉంటుందో మనం ప్రభువుని అంత తేటగా చూస్తామంట. ఏమి హల్లెలూయా అన్నాడండి. అన్నాడా? ప్రభువుని చూసినాడు ఎవరు బతకడో చచ్చిపోతాడని చెప్పుడా? అన్నాడండి. ఎప్పుడైతే హృదయంలో ఉన్న ముసుగు తీయబడతాదో అప్పుడు అద్దంలో నుంచి దేవుడిని ఎలాగైతే మన ముఖం ఎలాగైతే అద్దంలో చూసుకుంటే తేటగా కనపడుతుందో అంతే తేటగా దేవుడిని నువ్వు చూస్తావు. హల్లెలూయా. అంటే ప్రత్యక్షపరచబడిన వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క జీవం నీలోకి వచ్చినప్పుడు ఆ ముసుగు నీలో తీయబడినప్పుడు ఆ జీవం నీలోకి వచ్చినప్పుడు నీవు ఆయన అంత తేటగా చూస్తూ ఆయనతో అంత తేటగా నువ్వు మాట్లాడుతూ అంత తీయగా అంత మాధుర్యంగా నువ్వు మారిపోతావని చెప్తున్నాడు. ఎలా మారుతామండి? ఆయన వలే మారుతామంట, ఆయన వలే మారుతామంట, ఆయన వలే ఉంటామంట, ఆయన వలే మనము బ్రతుకుతామంట. ఇప్పుడు లోపల ముసుగు తీయబడినాం. హృదయంలో ఉన్న పాపపు ముసుగు, అవిశ్వాసపు ముసుగు, వేషధారణ ముసుగు, అపిత్రపు ముసుగు, దెయ్యపు ముసుగు, హల్లెలూయా, అబద్ధపు ముసుగు, వేషధారపు ముసుగు, మూర్ఖపు ముసుగు, గర్వపు ముసుగు, ఈ ముసుగు అంతా లోపల ఉంది. అంతరంగంలో ముసుగేసేసి సాతాను కప్పిట్టేసాడు నిన్ను. బయటకు వెళ్ళకో, తట్టేసి ఫోన్ కప్పిట్టేస్తారు చూసారా? తట్టేసి ఫోన్ కప్పిట్టేసి రాక గుట్టెట్టు అంటారు చూసారా? అలా నేను కప్పిట్టేసాడు సాతానుడు. నేను కప్పిట్టేసి బయటకు రాక దేవుడు కనపడిపోతాడు నీకు, బయటకు రాక దేవుడు కనపెట్టేది నీకు అని చెప్పి తట్టని కప్పిట్టి ఏ తట్ట? మెథడిస్టో తట్ట, బాప్టిస్టో తట్ట, జీడిఎంఓ తట్ట, యెహోవా సాక్షులు తట్ట, మెథడిస్టో తట్ట, లోదరన్నో తట్ట, యెహోవా సాక్షులు తట్ట కప్పిట్టేసారు. అందులో బయటకు వచ్చినప్పుడే దేవుడు చూస్తాడు. అతను బయటకు రావాలి కదా, తట్లోనే ఉండు. గుట్టెట్టు అక్కడ పాస్టర్ దశమగాలు ఇచ్చే అయ్యిచ్చే ఈ తెచ్చే అంటే లోపల తట్లేడు పెట్టి మా తట్లోనే బయటకు రావాలి కదా.
అదే లూయ. అంటే ఈరోజు నవీన నాగరికత సంఘాలు ఏం చేస్తున్నారంటే తట్ల కింద దాచేసిన విశ్వాసం, తట్ల కింద దాచేసి ముసుగు కప్పెట్టేసినాయి. ఇదిగో పౌలు గారు మాట్లాడుతుంటే ఎంత తేటగా మాట్లాడుతున్నాడు చూడండి. ఈ ముసుగు కింద కప్పబడి ఉన్నారు క్రైస్తవులు. పాపపు ముసుగు కింద, అవిశ్వాసం అనే ముసుగు కింద, అభద్రత భావం అనే ముసుగు కింద, ఆ యొక్క భయంకరమైన మరణపు ముసుగు కింద, గర్వపు ముసుగు కింద, సంఘ శాఖ యొక్క ముసుగు కింద కప్పిటే సాతాను. అందులో బయటకు రమ్మంటే రాత్రి ఒత్తి చెప్పేస్తారేమో, ఒత్తి ఇదైపోద్దేమో, మళ్ళీ ఇక్కడ సాపన గారు ఇట్టారు పాస్ గారు, తట్లో నుంచి వెళ్ళావా, అక్కడ ఆడున్నాడు, అబద్ధికుడు ఉన్నాడు, అలాంటి కూడా ఉన్నాడు, సింహం ఉంది, అది చంపేద్ది, ఇది చంపేద్ది, బయటికి మాత్రం రాకు, నేను మాత్రం నీ భద్రంగా దాచేస్తాను, వెళ్ళావా చచ్చిపోతావు, నీ కుటుంబం కూలిపోద్ది, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, అలాగైపోద్ది, ఇలాగైపోద్ది. ఈ శాపంలన్నీ బయటపడిపోయి అయ్యి బాబు నిజంగా వెళ్తే చచ్చిపోతామేమో, ఎలా చచ్చిపోతామేమో అని చెప్పి ఈ తట్లోనే దాక్కుంటారు తప్ప బయటికి మాత్రం రాదు. హల్లెలూయా. ఈ రోజు ప్రపంచంలో సంఘ శాఖల్లో పెట్టలని అలాగే ఎందుకు దోపన్నాయి తెలుసా? భయపెట్టేస్తున్నారు. ఇక్కడ నువ్వు తట్లోని బయటకు వచ్చావు, నీ సమాజ కార్యక్రమం ఏం జాగ్రత్త. నువ్వు తట్లోని బయటకు వచ్చావు, నీ పుట్టినరోజు రాము జాగ్రత్త. నువ్వు తట్లోని బయటకు వచ్చావా, నువ్వు మొత్తం ఏకాగ్రం అయిపోతావు జాగ్రత్త. నువ్వు అలాగైపోతావు, నీ పెంచిన రా జాగ్రత్త. నెల 50 రూపాయలతో చూసి కట్టేస్తాను. ఏం చేస్తున్నారు? తట్లో పెట్టేసి భయపెట్టేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నాడు? అయ్యి బాబు మా సమాధికి ఎవరు రారేమో, ఆమె ఒంటరిలో అయిపోతుంది, రేపు పొద్దున మేము ఒంటరిలో అయిపోతే సమాధి చచ్చిపోతారు, సమాధి కూడా లేకపోతే ఎలాగండి, సమాధి పెట్టలేకపోతే ఎలాగండి, మొత్తం కనీసం వెనకాల 4 అయినా ఉండాలి కదండి, ఎవరు లేకపోతే ఎలాగా. లాజర్ అలాగ అనుకుంటే ఏసుకృష్ణ నమ్ముకోపోదురేమో, లాజర్ని లొంగ చుట్టూ వేసి శుభ్రంగా 4 మొయ్యడే కూడా 4 లేరు, అందరూ ఒంటరి చేసి వెళ్ళి చేశారు. చచ్చిపోతే చాపలో చుట్టారు, ఒకటి పక్కన అడిగాడు. అదే లూయ. కానీ చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం కుడి కోసం కూర్చున్నాడు. వెళ్ళి 4 మోసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పాతాళం వెళ్ళారు. ఆ ధనవంతులు 10 మంది మోసుకెళ్ళారు. ఇంకా పువ్వులు, ఆహా, పట్టు వస్త్రాలు వేసి, చెంటేసి, పర్ఫ్యూమ్ వేసి, అయ్యేసి ఇయ్యేసి, ఆహా, మొత్తం ఎంత అద్భుతంగా తీసుకెళ్ళారు. అతను ఎక్కడికి వెళ్ళాడు? పాతాళం వెళ్ళాడు. అతను ఇతను సాపలో చుట్టాడు వేసాడు, మొయ్యడం 4 వాళ్ళు లేరు. ఎక్కడికి వెళ్ళాడు? అది చూస్తాడు నిజమైన క్రైస్తవుడు. ఈ గూట్లో పెట్టల కింద తొక్కన వాళ్ళు ఏం చేస్తారు? ఇవి చూడరు, వెనకాల 4 ఉన్నారా లేదా, అందరం మేము కలిసి ఉన్నామా లేదా, ఇవన్నీ చూసుకుని దేవుడిచ్చే మేలుని కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం కానీ పొందుకోవడానికి బయటకు రారు. ఆ ముసుగు తీసుకోరు. ముసుగు లోపల ఉందని చెప్పి నువ్వు దేవుని చూడవు, దేవుడు నీలోకి రాడు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులు, ఖచ్చితంగా మన హృదయంలో ఒక ముసుగు ఉంది. అదొక పాపపు ముసుగు, అదొక విశ్వాసపు ముసుగు, అదొక వేషధారణ ముసుగు, అదొక భయంకరమైన మరణపు ముసుగు. అది ఎప్పుడైతే మన జీవితంలో బయటకు వెళ్తుందో అప్పుడే నేరుగా అద్దంలో నుంచి చూసినట్టుగా చూస్తామంటే దేవుడిని. అంత తేటగా మనకు కనపడతాడు. అంత తేటగా ఈరోజు క్రైస్తవుడు చూడలేకపోవడం కారణం ఏంటంటే ముసుగు కింద దాక్కుని ఉన్నాడు. ముసుగు కింద దాక్కుని ఉన్నాడు కారణం చేత, సాతాను వాడిని కప్పెట్టేసిన కారణం చేత వాడు బయటకు వచ్చి దేవుడిని చూసి కళ్ళు పొందుకోవట్లేదు. దాని గొప్ప విషయం ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ ఆ గూడ్లోని బయటకు వచ్చి క్రీస్తుని కలుసుకుంది. ఏం చేసిందండి? ఆ గూట్లో నుంచి బయటకు వచ్చి క్రీస్తుని కలుసుకుంది. కనుకనే ఆమె క్రీస్తును పొందుకొని ఆ యొక్క తెరనంతా చించేసుకుని, ఆ పూర్తిగా ఆ యొక్క ముసుగంతా తీసేసుకుని నేరుగా ప్రభువుని కలుసుకొని ఇప్పుడు ఎంత మాట్లాడుతుంది? ప్రభుతో మాట్లాడుతుంది. నేరుగా సొంత నేత్రాలతో చూస్తుందంట. హల్లెలూయా. ఇప్పుడు నీవు నేను కూడా మన సొంత నేత్రాలతో ఆయన అర్థంలో చూసినట్లుగా తేటగా చూడాలంటే మనం ఈ యొక్క శరీరం అనే ముసుగులో నుంచి, ఈ మరణపు ముసుగులో నుంచి, వేషధారణ ముసుగులో నుంచి, ఈ అబద్ధపు ముసుగులో నుంచి మనము బయటకు రావాలి. ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు ప్రత్యక్షపరచబడిన వాక్యం మన జీవితంలో వస్తుందో అప్పుడు ఆ వాక్యంతో అగ్నిస్తంభంగా మారిన క్రీస్తును మనం చూస్తాం. హల్లెలూయా. అప్పుడు పౌలు గారు ఇచ్చినట్టు సాక్ష్యం మనం కూడా ఇస్తాం. అగ్నిపోతున్న మహిమే ఒక మనిషిలో ఉన్న క్రీస్తు అంత స్పష్టంగా కనబడితే నేరుగా అగ్నిస్తంభం ఈరోజు మన దగ్గరికి వచ్చి మాట్లాడటానికి మరి మనకు చూడడానికి ఏంటి? మనం ఎందుకు చూడలేకపోతున్నాం? లౌకిక సంఘాలు ఉన్న ప్రజలు ఎందుకు చూడలేకపోతున్నారు? గుడ్డులో ఇప్పుడు కన్నా చూడలేకపోతున్నారు. సంఘ శాఖల యొక్క మదము, కొవ్వు, గర్వం, వేషధారణ, పాపము, అబద్ధము, అన్ని కార్యాలు, లస్ట్ అంతా ఎక్కువైపోయి, పాపం ఎక్కువైపోయి మనిషిలో క్రీస్తుని చూడలేని స్థితిలో ఉన్నాడు. కానీ ఈరోజు పాపాత్ములైన స్త్రీ యొక్క స్థితిలో కనుక ఉంటే, వాక్యం మీద దృష్టి పెడితే, వాక్యం తెలుసుకోవడానికి ప్రయాసపడితే, ఆ క్రీస్తు అగ్నిస్తంభంగా నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు కూడా ఆయన గుర్తిస్తావు, నువ్వు కూడా ఆయన చూస్తావు. ఆయన అర్థంలో చూసినట్లుగా చూసి ఖచ్చితంగా ఆయన యొక్క ప్రత్యక్షత పొందుకొని ఆయన రూపంలోకి మారుతాం. లాస్ట్ ఏం చెప్తున్నాడు అక్కడ కొరింథీ పత్రికలో? ఆయన ఆ వచనం చదవండి, 17వ వచనంలో. అందరూ చదవండి, నాతో పాటు చెప్పండి ఈ మాట. 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ. అందరూ చెప్పండి. ప్రభువే ఆత్మ,
ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అందరూ చెప్పట్లేదు నాకు, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపవేయును. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అవునండి, ఖచ్చితంగా ఆత్మ ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో, ముసుగు ఎప్పుడైతే తీయబడుతుందో అప్పుడు మన స్వాతంత్ర్యం వస్తుంది. ఆ స్వాతంత్ర్యం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆయన రూపంలోకి మార్చబడతాం, ఆయన పోలికలోకి మార్చబడతాం. ఆయన పోలికలోకి మనం మార్చబడాలంటే మనలోకి ఆత్మ రావాలి. ఆత్మ రావాలంటే లోపల ఉన్న ముసుగు తీయబడాలి. హల్లెలూయా. అప్పుడే మనం పూర్తిగా ఆయన రూపంలో మారుతాం. అయితే ఈరోజు క్రైస్తవులు ఆయన రూపంలోకి ఎందుకు మారట్లేదంటే ఆయన ముసుగు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, ముసుగులో నుంచి బయటికి రావట్లేదు, పరిశుద్ధాత్మ పొందుకోవట్లేదు. అందుకే ఈరోజు ఆయన రూపంలో మారట్లేదు, ఆయన స్వభావం రావట్లేదు, ఆయన ఉద్దేశాలు మనలోకి రావట్లేదు, ఆయన కోరికలు మనలోకి రావట్లేదు, ఆయనలో మనం మారలేకపోతున్నాం. కారణం అది. హల్లెలూయా. అందుకే ఈ కాలంలో ఈ వర్తమానం ద్వారా దేవుడు ఆయన రూపంలో మార్చుకోవడానికి దేవుడి వర్తమానమైన గడి వర్తమానం మనం పంపించి, వర్తమానికుడు అగ్ని స్తంభంగా మన దగ్గరికి వచ్చి తాకి మనల్ని దర్శించి మనల్ని యొక్క ముసుగుల నుంచి బయటికి తీసుకొచ్చి పరిశుద్ధ ఆత్మచేత మనం నింపుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దాన్ని ఆత్మచేత మనం నింపబడుతున్నామో అప్పుడు మనం ఆయన రూపంలో మార్చబడతాం. ఖచ్చితంగా ఆ స్థితిలో మనం వెళ్ళాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు మనం అందరూ కూడా దీవించిన గాక.